సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారండి. ఈ బైబిల్ స్టడీలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గత కొన్ని వారాల క్రితము మనం ధ్యానించినటువంటి వర్తమానాన్ని చూసినట్లయితే, గత కొన్ని వారాలుగా నేను లేను, 3 వారాలు ముందు మనం ధ్యానించిన కొనను చూసినట్లయితే బైబిల్ స్టడీలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనాల వరకు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవాళ్ళని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మహిమగల సంఘముగా చేయడం కొరకే తనను తాను మన కొరకే అప్పగించుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. సో మహిమగల సంఘం అంటే అర్థం ఏంటంటే, ఒక కొన్నాళ్ళు చెప్పాలంటే మహిమగల సంఘము అనగా మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, మొదట ఆదాముకి సాటి అయిన సహాయంగా ఎవరైతే నిర్మించబడ్డారో ఆమె యొక్క అనుభవం కానీ ఆమె జీవితాన్ని కానీ మనం ప్రశ్నించి చూడగా ఆమె యొక్క లోతైన అనుభవాన్ని చూసినట్టయితే ఆమె బహుఘోరమైన విధానంలో పాపంలో పడిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం. దేవుడు సృష్టించినప్పుడు మహిమ కలిగినదిగా ఉంది, తర్వాత కోల్పోయింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆదాముకి సాటి అయిన సహాయంగా నిర్మించబడినటువంటిది ఎవరామె అంటే ఎవరు నిర్మించబడిందంటే ఎవరామంటే హవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు బాగానే ఉంది, తర్వాత ఎలా ఉంది? తినకూడదన్న పండు తిన్న తర్వాత పాపంలో పడిపోవడం కానీ బలహీనత రావడం కానీ మనం చూస్తూ వస్తాం. ఒకప్పుడు మహిమతో కూడిన వారే, కానీ ఆ మహిమను కోల్పోయారు. తిరిగి ఆ మహిమ కలిగిన వారుగా సిద్ధపరచడం కొరకై యేసు ప్రభువారు ఆయన కలువరి శిలువ త్యాగాన్ని మనకు కనపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన త్యాగం అమోఘమైనది, ఆయన త్యాగం చాలా గొప్పది. అయితే ఈరోజు మనం గమనించాల్సినటువంటి సన్నివేశం ఏంటంటే, ప్రియులారా, యేసు ప్రభువారు కలువరి శిలువ త్యాగం ద్వారా మహిమగల సంఘాన్ని సిద్ధపరిచాడు. ఒకప్పుడు మహిమతో ఉండేవారు తమ మహిమను కోల్పోయారు, తిరిగి మహిమ కలిగే వారుగా సిద్ధపరచబడ్డారు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మహిమగల సంఘం అంటే 4 స్త్రీల గురించి మనం చూస్తున్నాం. ఎంతమంది అండి? 4. వారిలో మొదటి స్త్రీ ఎవరు చెప్పండి? దర్శనంలో కనబడిన స్త్రీ గురించి ఇప్పటికే మనం ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? మొదట 7 విషయాలు ఆమె గురించి ఉన్నాయి. ఈమె 3వ స్త్రీ. ఈమె గురించి 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు ఎన్ని మాట ధ్యానించినప్పుడు వారికి 3 విషయాలు కంప్లీట్ అయిపోయినట్టు, అది తీసేద్దాం గత వారు. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో 3 కంప్లీట్ అయినాయి కాబట్టి 4వ మాటను మనం ధ్యానిస్తాం. ఏంది 4వ మాట ఏంటంటే, ఎవరిమే అనంటే దర్శనంలో కనబడిన స్త్రీ. దర్శనంలో కనబడినటువంటి స్త్రీ. ఈమెను గురించి మనం ధ్యానించాల్సిన సందర్భం వచ్చినట్లయితే, ఇప్పటికీ ఈమెను గురించి 7 విషయాలు చెప్పండి. దాంట్లో ఈరోజు 4వ మాటను ధ్యానిస్తున్నాం. ఏంటి 4వ మాట అని అంటే, ఏంటండి ఈ 4వ మాట? ఆమె, ఈ 4వ విషయం ఏంటంటే, ఆమె గర్భవతి లేదా గర్భము ధరించింది. ఆమె గర్భవతి అనొచ్చు, గర్భం ధరించింది అనవచ్చు. సో దీని గురించి ఈ వారం మనం ధ్యానిస్తాం. అయితే ఈమె గర్భము ధరించింది, గర్భవతి, గర్భిణి అయ్యున్నటువంటి స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం. అసలు ఈమె ధరించిన గర్భము గురించి అంటే మెయిన్ ప్రాముఖ్యత గర్భంలో ఉండే బిడ్డ గురించి ఎవరు ఏంటన్నది తర్వాత వర్తమానాలు మనకు అర్థమైపోయింది, మిగతా 2-3 వర్తమానాలు. ఇప్పుడు అసలు ఆ గర్భమును గురించి కొన్ని విషయాలు ప్రత్యేకంగా ధ్యానించాలి. ఏంటంటే, గర్భవతి, గర్భిణి అయ్యున్నది అంటే అర్థం ఏంటి? ఒక స్త్రీ గర్భవతి,
గర్భవతి అయ్యున్నదంటే ఒక 7 విషయాలు అర్థం చెప్పొచ్చు దాంట్లో ఈ స్త్రీని గురించి. సో వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభువుగా, మా రక్షకుడిగా, మా విమోచకుడిగా, మా యొక్క తండ్రి సజీవుడిగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడు. ఈ వాక్యం ఎంతో దీవించండి. వాక్యం ధ్యానిస్తుండగా మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం కాబట్టి ప్రభా దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా ప్రభా మీరే సహాయం గురించి మహిమ పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన దయచొప్పున దయతను నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ ప్రజలందరికంటే నేను గొప్పవాడిని కాదు, ఏమాత్రం యోగ్యత లేనివాడు అయినను నీ కృపచేత నన్ను బలపరిచి మహిమ పొంది నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, వచ్చిన నీ ప్రజలతో కూడా మాట్లాడమని. దేవా నా నోరు బాగా తెరిచి ఉండగా నీవే నింపమని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రభావ మీ వాక్యం ఉంటుంది, నీ నోరు బాగా తెరిమి దాన్ని నింపేదని అన్నారు. మీరే నింపి మహిమ పొందమని తండ్రి మాతో మాట్లాడమని. మరొక మారు కింద కూర్చొని ప్రజలకు వాక్యం తెస్తాను. నేను ఏమాత్రం యోగ్యత లేనివాడు క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ వాక్య పిలుగులో నాతో మాట్లాడి మహిమ పొందమని తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా పరసంబంధమైన జ్ఞానం అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజనంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడు. వాక్య పిలుగులో మేము జీవించడం సాధించమని, ఈ మర్మాలు బయలుపరిచే దేవా మీరే దీనిని గురించిన మర్మములను బయలుపరిచి మహిమ పొందమని మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆమె గర్భవతి ఎక్కడ రాయబడుతూ వచ్చింది అని అంటే ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఎన్నో వచ్చినామమ్మా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె గర్భిణి అయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ఆమె గర్భిణి అంటే ఆమె గర్భవతి. ఎవరు? గర్భవతి అంటే అర్థం ఏంటి అని అంటే గర్భవతి లేదా గర్భిణి అయ్యున్నది అని అంటే కానీ గర్భవతి అన్నా కానీ రెండు ఒకటే. ఆ మాటలకు అర్థం ఏంటంటే చూడండి, గర్భవతి అని రాయబడుతూ వచ్చింది కదా, గర్భిణి అర్థం ఆమె అంటే ఆమె గర్భవతిగా గర్భిణీగా ఉంది కాబట్టి దానిని గురించి మనం అర్థం తెచ్చుకుంటాం. గర్భవతి గర్భిణి అంటే ఏంటంటే మొదటి కోణం సంఖ్యాకాండము 12వ అధ్యాయం 12వ వచనం. గర్భవతి అంటే మొదటి కోణం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? తల్లి గర్భములో. సో ఇక్కడ గర్భవతి గర్భిణి ఉన్న స్త్రీ అంటే అర్థం ఏంటంటే, ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉంది, ఆ గర్భమును గురించి అర్థం మనకు అర్థం కావాలి. గర్భవతి అంటే గర్భంలో ఎవరున్నారన్న తర్వాత వర్తమానం అర్థమవుతాయి. అసలు ఆ గర్భవతి అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా. సో ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే గర్భవతి గర్భిణి అంటే అర్థం ఏంటంటే తల్లి పైనే ఉంది కానీ లోపట ఒక మాంసపు ముద్దను కలిగి ఉందని అర్థం. దానికి అర్థం ఏంటంటే తన చర్మముతో లోపల ఒక మాంసపు ముద్దను కప్పివేసిందని అర్థం. ఏంటండి? తన చర్మముతో సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మొదటి మాట తన చర్మంతో ఒక మాంసపు ముద్దను ఏం చేసిందండి? కప్పివేసింది అని అర్థం.
కాబట్టి తల్లి పైనే ఉండట్టు కనపడుతుంది, లోపల తన చర్మంతో ఏం చేస్తుందండి, కప్పివేయబడినటువంటి ఒక బిడ్డను కలిగి ఉంది. అందుకే మనం ముద్ద అన్నాం. ముద్ద అంటే అర్థం ఏంటి? గర్భంలో ఒక చర్మపు ముద్ద ఉందంటే, ఒక మాంసపు ముద్ద ఉందంటే అది ఎవరు? పిల్లలే కదా. సో ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే తల్లి పైనే ఉంటుంది శరీరానికి ధరించుకుని గర్భవతి అన్నట్టు, కానీ లోపల చూసినట్టయితే తన చర్మంతో కప్పివేసబడింది ఒక బిడ్డని ఏం చేసింది? తన చర్మంతో కప్పివేసింది. ఆ బిడ్డ గురించే ఒక ముద్ద అని కూడా మనం అంటున్నాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అర్థం ఏంటంటే తల్లి చర్మంతోనే కప్పివేసిందంటే తల్లి తన కడుపులో ఉన్న బిడ్డని ప్రసవించడానికి, క్షమించండి, ఒక మాటలో చెప్పాలంటే ఆ తల్లి తన బిడ్డ విషయమై తన తల్లి కడుపులో ఉన్న బిడ్డని ప్రసవించడానికి కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ బిడ్డని అంతకుముందు కూడా కప్పివేసే ఉంది. సో మొదటి కోణాన్ని ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే తల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రపంచాన్ని చూడక మునిపే తన తల్లి గర్భంలో ఏం చేయబడ్డాడు? చర్మంతో కప్పబడిన వాడుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే దాచబడిన వాడుకుంటాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆ స్త్రీ దర్శనంలో కనబడినటువంటి స్త్రీ, ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనకు కనబడినటువంటి స్త్రీ గురించి మనం చూసినట్లయితే, ఆమెను గురించినటువంటి వివరణలో మనం చూసినట్లయితే ఆ దర్శనంలో కనబడిన స్త్రీ గర్భవతి, గర్భిణీ గుంటూ వస్తుంది. సో ఆమె గర్భవతి అంటే, గర్భిణీ అంటే అర్థం ఏంటంటే తన చర్మంతో ఒక మాంసపు ముద్దని తన గర్భంలో కప్పివేసిందని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. తనలో ఎదుగుతున్నటువంటి అనుభవం, తనలో ఉంటున్నటువంటి అనుభవం. కాబట్టి ఆ స్త్రీ యొక్క అనుభవాన్ని చూసినట్టయితే తాను ఎలా ఉన్నప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తాను జీవితంలో చూడండి, ఆమె ఎదుట ఘట సర్పం సిద్ధంగా ఉంది మింగటానికి. ఇంకా ఆమెకు ప్రమాదం పొంచి ఉంది. మీకు ఇంకా మర్మం చెప్పాలంటే అసలు పరలోకంలో ఒక యుద్ధం జరగబోతుంది తెలుసా? ఎక్కడండి? పరలోకంలో ఒక యుద్ధం జరగబోతుంది. అసలు పరలోకంలో యుద్ధాలు ఉంటాయా ఉండవా? అది మన జ్ఞానం, అది బైబిల్ చదవాల. కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవండి. పరలోకంలో యుద్ధం ఉంది. ఎవరితో యుద్ధం చేస్తున్నాం పరలోకంలో? చెప్పండి. పరలోకంలో ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే, ఎవరితో చేస్తున్నామండి? మీకాయేలు అన్న దూత ఎవరితో యుద్ధం చేస్తుంది? మరి ఇప్పుడు యుద్ధం లేదన్నారు పరలోకంలో. సగం చదివి చెప్పొద్దు, తెలిస్తే చెప్పాలి, లేదా మౌనం కూర్చోవాలి. కాబట్టి యుద్ధం అన్నది పరలోకంలో ఉంది. ఎవరు యుద్ధం చేస్తున్నారంటే మీకాయేలు సాతానుతో, అపవాది, ఇంకా చెప్పాలంటే సర్పము. సో ఇంకా ఘట సర్పం అని కూడా చెప్పొచ్చు, మహాసర్పం అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఈమె గర్భంలో ఉన్న బిడ్డ ఎప్పుడైతే సింహాసనం దగ్గర కొనుక్కోబడుతున్నాడో, ఈ బిడ్డ సింహాసనం దగ్గర కొనుక్కోబడిన తర్వాత పరలోకంలో యుద్ధం జరుగుతుంది. ఆ పరలోక యుద్ధంలో ఏమవుతుంది? సాతానుడు ఓడిపోతాడు. వాడిని పట్టేసి 1000 ఏళ్ళు నిత్య నరకంలో పడేస్తారు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సరే అదంతా సబ్జెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. పరలోకంలో సాతాను పైన యుద్ధం జరిగింది. అదేందన్నది మీకు అర్థం కాదు ఇప్పుడు. తర్వాత మీకు దాని గురించి కూడా మైండ్ పెట్టొద్దు, పెట్టారా ఉండదు కూడా పోయింది. సో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దర్శనంలో కనబడిన స్త్రీ ఈమె సంఘాన్ని సాదృశ్యం ఉంది. ఈమె జీవితం చూసినట్టయితే ఈమె గర్భవతి, గర్భిణీ అయి ఉంది. గర్భవతి, గర్భిణీ ఉంటే అర్థం ఏంటంటే, మొదటి కోణం తన చర్మంతో ఒక మాంసపు ముద్దను కప్పివేసింది. ఒక మాటలో చెప్పాలంటే ఈమె యేసుప్రభు వారి సూచన కాదు, కానీ ఈమె యేసుప్రభు వారి సూచనగా లేదు, కానీ ఆమె యొక్క అనుభవాన్ని చూడగా, ఆమె యొక్క విధానాన్ని చూడగా ఆమె ఏం చేస్తూ వచ్చింది? తన చర్మంతో అటు చిల్లోడు. కాబట్టి తన చర్మంతో ఏం చేసింది? ఒక మాంసపు ముద్ద అంటే తన చర్మంతో ఒక వ్యక్తిని కప్పివేసినటువంటి అనుభవం. ఆ వ్యక్తిని మింగటానికి, ఆ పిల్లవాడిని మింగటానికి, ఆ బిడ్డను మింగటానికి ఘట సర్పం కాచుకుని కూర్చుని ఉంది. సో ఘట సర్పం కాచుకుని కూర్చున్నప్పుడు కూడా ఆ బిడ్డ విషయమై ఆ ప్రసవ దినాలు వచ్చేంత వరకు కూడా తన గర్భంలో ఏం చేస్తుందండి? తన చర్మముతో కప్పివేస్తుంది. అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రపంచానికి రాకమునిపే, ప్రపంచాన్ని చూడకమునిపే తన బిడ్డను ఏం చేసిందండి? తన గర్భంతో కాపాడుకుంటుంది.
కాపాడుకుంటాం. ఒక కోణంలో చెప్పాలంటే ఈ స్త్రీ యొక్క అనుభవాన్ని చూసినట్టే ఈ బిడ్డ విషయమై చాలా బాధ్యత కలిగేందుకు ఉంది. అసలు ఈ స్త్రీ ఎవరు, అసలు అక్కడ ఎందుకు కనపడుతుంది? నేను మొన్న కూడా చెప్పా, ఈ స్త్రీని కొంతమంది మరియా అంటారు, ఈ స్త్రీనేమో కొంతమంది ఇశ్రాయేల్ అంటారు. అది కాదు. అసలు ఈ స్త్రీ గురించి ఇంకా నేను చెప్పలే మీకు. ఈ స్త్రీ చుట్టూ ధరించుకున్న సూర్యుని కానీ, ఈ స్త్రీ తల మీద ఉన్నటువంటి కిరీటం కానీ, ఈ స్త్రీ పాదముల కింద నక్షత్రం గురించే చెప్పేది తప్ప ఈ స్త్రీ గురించి అంతవరకు నేను చెప్పలా ఏమి ఎవరన్నది. సో ఆమె ఎవరన్నది ఇంకా మర్మం ఉంది, ఇప్పుడు అవ్వలేదు. కానీ ప్రజెంట్ ఆమె చుట్టూ జరుగుతున్న సన్నివేశాలే మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో ఒక కోణం ఏంటంటే ఆమె గర్భిణి. సో గర్భవతి అంటే తన చర్మంతో ఒక మాంసపు ముద్దని కమ్మివేసింది. అంటే బయటికి కనబడుకోకుండా ఒక మాంసపు ముద్ద ఎదగటానికి, ఒక మాంసపు ముద్ద గొప్పదిగా పెరగటం కొరకై, ఒక మాంసం ముద్ద పెరిగి అభివృద్ధి చెందటం కొరకై, ఒక మాంసం ముద్ద పెరగటం కొరకై ఏం చేసింది? తన గర్భంలో చర్మంతో కప్పివేసింది. చూడండి, తన చర్మం పైన ఉంటుంది ద్వారా గర్భంలో ఏముంటుంది? బిడ్డ ఉంటుంది. ఈ చర్మం పైన లేకపోతే బిడ్డ పైన ఏడుంటాడు? బిడ్డ ఎక్కడుంటాడు? ఏడ ఉండడు. చిన్న మాంసం ముద్దే కదా మొదట. సో మొట్టమొదటిగా చూసినట్టయితే తన చర్మంతో ఒక మాంసం ముద్దను కమ్మివేసింది. గర్భవతి అంటే అర్థం ఏంటంటే తన చర్మంతో ఒక మాంసం ముద్దనే, లేదంటే ఒక బిడ్డని, ఆ బిడ్డకి ప్రమాదం జరగకోకుండా తన చర్మముతో తన గర్భములో కప్పివేయబడిన ఆమెని గర్భవతి అంటారు. కప్పివేయబడిన ఆమె, కప్పివేసిన ఆమెని గర్భవతి అని అంటారు. సో ఇదే రీతిలో అంటే ఇక్కడ ఏమి ఎలా చేస్తుంది, కానీ మన కోణంలో మనం అర్థం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన కలువరి శిలువ ద్వారా, అంటే యేసు ప్రభువారు సూచన లేదు కానీ మనకు అర్థం కావడం చెప్తున్నాం. యేసు ప్రభువారు తన కలువరి శిలువ ద్వారా, తన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన రెక్కల కిందకి మనల్ని తీసుకొని వచ్చి ఆయన మనల్ని తన రెక్కలతో కప్పి ఏం చేస్తున్నాడు? మనం కాపాడుతున్నవాడు కూడా. అందుకే యోహాను సువార్త బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూసినట్టయితే ఒక చక్కటి మాట యేసు ప్రభు గురించి రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారే చెబుతాడు. యేసు ప్రభువారే చెబుతాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త మనం చూసినట్టయితే మరి 16వ అధ్యాయం 21 వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21 వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడినైతే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదనని మరి జ్ఞాపకం చేసుకుంది. సరే, వేదన ఏంటి, గర్భ ప్రసవ వేదన ఏంటన్న తర్వాత చూద్దాం. సో ఇక్కడ మొట్టమొదటి కోణం ఏంటంటే ఆ గర్భవతి అంటే తన చర్మముతో ఒక మాంసపు ముద్దను కంపి దాన్ని కాపాడే ఆమె గర్భవతి. అంటే దేవుడు తన గర్భంలో ఒక మాంసం ముద్దను పెట్టినప్పుడు ఆ మాంసం ముద్ద పైన తన చర్మం ఉంచుకుని తను ఏం చేస్తుంది? ఆ ముద్దని కాపాడుతూ వస్తుంది. దేవుడు కూడా తన పిల్లల్ని, ఒక స్త్రీ గర్భవతి అయిన స్త్రీ తన బిడ్డ లోపల ఉన్నప్పుడు తన చర్మంతో కప్పుకుని ఎలాగైతే కాపాడుతుందో, దేవుడు తన పిల్లల్ని కోడి తన రెక్కల కింద కాపాడినట్లు దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? తన రెక్కల కింద కాపాడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన కాపాడుబడుతూ, ఆయన కాపుదల అన్నది ఇంపార్టెంట్. ఆయన ఏదైతే కాపాడుతున్నాడో ఆయన రెక్కల కింద, కోడి తన రెక్కల కింద తన పిల్లలు ఉంచుకున్నట్లు ఆయన కూడా తన రెక్కల కింద తన పిల్లలు ఉంచుకున్నారు. మహిమగల సంఘం అంటే ఏంటంటే తన రెక్కల కింద కాపాడబడిన వారు మహిమగల సంఘం. అందుకే రూతు గురించి ఒక మాట ఉంది. రూతు గురించి ఏముంది? ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చితివి అంటే అర్థం ఏంటండి? ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉన్నప్పుడు, సురక్షితమైన ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటంటే మహిమగల సంఘంగా చేయబడుతున్నాం. సో ఇక్కడ స్త్రీ గర్భవతి అంటే తన చర్మంతో ఒక మాంసం ముద్దను కప్పివేసింది. ఆమె గర్భవతి అంటే. గర్భవతి అంటే గర్భిణీ స్త్రీ అంటే అర్థం ఏంటంటే రెండో మాటను మనం చూద్దామండి. యోబు గ్రంథం 2వ విషయం. యోబు గ్రంథము మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. అవునన్నా. సో ఇక్కడ మనం రెండో కోణం చూస్తున్నాం. ఏంటి రెండో మాట ఏంటంటే ఇలా రాయబడుతున్న మాట ఏంటండి? ఇక్కడ యోబు ఒక మాట అంటాడు, నేను నా తల్లి గర్భంలోకి ఎలా వచ్చాను? తల్లి గర్భం నుండి ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చానంటే తల్లి గర్భంలో ఎలా ఉంటాడు ఆయన? తల్లి గర్భంలో ఎలా ఉంటాడండి? ఆయన దిగంబరుడికి వచ్చాడు కాబట్టి దిగంబరుగానే ఉంటాడు.
తల్లి గర్భంలో నుండి నేను వచ్చి తిని అన్నాడంటే అక్కడ అర్థం ఏంటండి? యోబు యొక్క జీవితంలో తల్లి గర్భంలో ఎలా ఉండట్టు? యోబు ఎలా ఉండట్టు? దిగంబరిగానే ఒకటి. తల్లి గర్భంలో ఎలా ఉన్నాడంటే జీవము కలిగిన బిడ్డగా ఉంటూ వచ్చాడు. తల్లి గర్భంలో జీవం లేకపోతే దిగంబరుడిగా బయటకు వస్తాడా? అంటే తల్లి గర్భంలో జీవం లేనివాడు వస్త్రాలు బంగారం ధరించుకుని వస్తాడు అని గాసుమి. సచ్చిన శవమై వస్తాడు. జీవం కలిగిన వాడికి వస్తాడా? రాలేడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆ స్త్రీ గర్భము ధరించిందంటే, గర్భం అంటే రెండో కోణం ఏంటంటే, మొదటి కోణమేమో తన చర్మంతో ఒక మాంసం ముద్ర కప్పివేసినదా దాన్ని కప్పివేసిన అనుభవం కలిగిన స్త్రీని ఏమంటారు? గర్భవతి అంటారు. తన గర్భంలో ఒక బిడ్డ ఉందంటే ఆ స్త్రీని ఏమంటారంటే గర్భవతి అంటారంటే ఆమె ఒక మాంసం ముద్దని తన చర్మంతో కప్పివేసింది. దేవుడు కూడా తన స్వహస్తాలతో తన రెక్కలతో మనల్ని కప్పివేసిన వాడుకుంటాడు. సో దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో దేవుడు తన రెక్కలతో మనల్ని కాపాడి ఎట్టి ప్రమాదాలు కీళ్ళు జరగకోకుండా తన సురక్షితమైన రెక్కల కింద మనల్ని కప్పుతున్న వాడుకుంటాడు. ఆ సురక్షితమైన రెక్కల కింద ఉన్నవాడే మహిమగల సంఘం. రెండో కోణం ఏంటి? జీవమును పొంది ఉన్నది. ఎవరినైతే జీవం ఉంటుందో చూడండి, ఒక మాట చెప్పాలంటే తల్లి గర్భంలో నుండి నేను వచ్చానని యోబు అంటున్నాడు. యోబు తల్లి గర్భంలో నుండి వచ్చానంటే తల్లి గర్భంలో ఎలా ఉన్నాడు యోబు? ఎలా ఉన్నాడు యోబు? దిగంబరుడు కూడా జీవంగా అయితే ఉన్నాడు కదా. జీవం లేకపోతే మరి ఎలా వస్తాడు బయటికి? ఇప్పుడు ఇన్నాళ్ళు బతికేవాడా? యోబు గ్రంథం రాసే ఉండేదా? యోబుని గురించి లిఖించబడి ఉండేదా? లేదంటే అక్కడ అర్థం ఏంటి? గర్భవతి గర్భం ధరించిందంటే ఆ గర్భంలో ఒక బిడ్డ ఏమై ఉన్నాడు? చర్మంతో కప్పబడి ఉన్నాడు. ఆ గర్భంలో ఒక బిడ్డ ఏం చేస్తున్నాడు? జీవాన్ని పొందిన వాడుగా, జీవం కలిగిన వాడుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాన్ని మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే జీవం కలిగి ఉండటం. ఒక స్త్రీ ఒక బిడ్డని తన గర్భంలో జీవం కలిగిన వాడిగా ఏం చేస్తుందండి? పెట్టేస్తుంది. ఒక స్త్రీ తన గర్భంలో బిడ్డను ఏం చేస్తుంది? జీవం కలిగిన వాడిగా పెట్టేస్తుంది. చూడండి, దేవుడు ఒక బిడ్డని తన గర్భంలో పంపించినప్పుడు ఆ బిడ్డని ఎలా కాపాడుకుంటుంది ఆమె? చెప్పండి, ఎలా కాపాడుకుంటుంది? ఎలా కాపాడుకుంటుంది? జీవం కలిగిన వారుగా. ఎలా ఉందండి. కాబట్టి జీవం కలిగినటువంటి వారుగా ఎంత గొప్పగా చూడండి. ఒక స్త్రీ తన గర్భంలో ఉన్న బిడ్డ జీవం కలిగిన వాడుగా ఉండకూడదని అనుకుంటే ఏమైంది చరిత్ర? మనం పుట్టం, మన తర్వాత మన పిల్లలు కూడా పుట్టం. కానీ ఒక విషయం ఏంటండి, తన గర్భంలో ఉన్న బిడ్డ జీవం కలిగిన వాడుగా ఉండాలని అవసరానికి కొన్ని తింటారు, అనవసరమైన వాటిని కూడా వదిలేస్తారు. కొన్ని గర్భవతిగా ఉన్నప్పుడు తింటారా? కొన్ని తింటారు, కొన్ని తినకుండా వదిలేస్తారు. కానీ వారికి ఎంత ఆశ ఉండా, ఎంత కోరిక ఉండా, ఎంత ఇష్టంగా ఉండా ఇవి తినితే గర్భంలో ఉన్న బిడ్డకి ప్రమాదం అంటే అవి వదిలేస్తారు. సో ఇక్కడ కూడా ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తాను బిడ్డకి జన్మనిస్తేనేమో ఘటసర్పం సిద్ధంగా ఉంది. దేని కొరకు? మృంగటానికి. అయినా ఈ స్త్రీ చూడండి, తన గర్భంలో ఉన్న బిడ్డను మింగటానికి ఘటసర్పం ఏమో ఆమె దగ్గర కాచుకుని ఉంది. అయినా ఆ బిడ్డ కొరకై ఆ బిడ్డని తన చర్మంతో కప్పినదిగా ఉంటుంది. ఇంకా ఆ బిడ్డను ఏం చేస్తుందండి? జీవం కలిగిన వాడికి తన గర్భంలో కాపాడుకుంటూ వస్తుంది. ఈ బయటకు వచ్చిన ఘటసర్పం తినిద్దన్న బాధ లేకుండా దాని నుండి దేవుడు తప్పించగలడు. ఎందుకంటే ఆ బిడ్డ అక్కడి నుండి కొనిపోబడి సింహాసనం దగ్గరికి వెళ్ళాలా. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత సాతానుకి యుద్ధం జరుగుతుంది. ఒక మాట చెప్పారంటే ఈ బిడ్డ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తేనే యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇంకో మాట చెప్పంటారా, ఈ బిడ్డ వల్లే పరలోకంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. అదవుతుందండి. ఈ బిడ్డ వల్లే పరలోకంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ బిడ్డ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళటంతోనే ఈ బిడ్డ వెళ్ళి నేను వెంబటే పరలోకంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. అసలు అవన్నీ మర్మాలు ఏంటంటే అప్పుడే ఆమె గర్భం ధరించింది, అప్పుడే అతడు సింహాసనం ఎదుడు కొనుకోబడి. అంటే వెంటే జరిగిపోతాయి. ఇక యాసం లేదు. ఈమె గర్భం ధరించడం, ఎమ్మటే ఒక నది లాంటిది రావటం, ఆ బిడ్డ కొనుకోబట్టడం ఆల్రెడీ దేవుని సింహాసనం దగ్గరికి. దేవుని సింహాసనం ఎదురికి వెళ్ళగానే వెమ్మటే సాతానుకి యుద్ధం జరుగుతుంది. అంటే ఆలస్యం లేదు. ఇప్పుడేంటంటే ఇదిగో ఆయన వచ్చుచున్నాడంటే ఆలస్యం అవుతుంది. ఇదిగో ఆయన మేకరుడే వస్తున్నాడు, ఇదిగో త్వరగా వస్తున్నాడంటే ప్రజలందరూ కూడా మహిమగల సంఘంగా సిద్ధపడటం కొరకై ఆలస్యం చేస్తున్నారు. ప్రభు కూడా ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఒక రోజు యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధం ఎలాంటిదంటే ఈ కననయున్న స్త్రీ ఆ చర్మంతో కప్పినటువంటి కాపాడుకుంటూ వచ్చిన బిడ్డను కానీ తర్వాత తన జీవితంలో తన దేహంలోకి ఏదైతే ఓ బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డను జీవం కలిగిన వాడు కాపాడుకుంటూ వస్తుంది. ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎమ్మటే యుద్ధం అన్న స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. మీకు చెప్పమంటారా? ఒక మాట చెప్పాలంటే అక్కడ ఘట సర్పం ఉంది. దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు. రైట్, ఏందన్నా? 7 తలల్లో ఇప్పటికి 5 తలలే కనపడతాయి. ఇంకోటి రావాలి. ఏంటిది అది?
తర్వాత జీవితం. ఇప్పటికి 5, ఇంకోటి రావాలి, ప్లస్ ఇంకోటి ఉంది. ఈ 7 ఇప్పటికి 5 అయిపోయినాయి. 6ది ఇంకోటి ఉంది. 6వ తల వచ్చింది, 7వ తల కూడా రావాలి. అంటే 6వ తల వచ్చింది అనుకున్నా, ఇంక 7వ ఉంది. దాని గురించి వివరణ తర్వాత మీకు చదువుతాం. ఇంకా నేను ధ్యానించిన పూర్తిగా దాని గురించి, అందుకే నేను ఎక్కువ చదవట్లేదు. కాబట్టి 7 తలలు కలిగింది. అవి ఏంటంటే భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి రాజ్యాలు. అవన్నీ కూడా కూలద్రోయబడుతుంది. ఆ 7వది సాతాను యొక్క వేషధారణ, మహాఘట సర్పమని, మహాఘట సర్పమని, అపవాదని, సాతానుడని, ఇంకా వాడికి చాలా పేర్లు ఉంటాయి కదా. ఇవన్నీ కలిగిన వాడితో యుద్ధం జరుగుతుంది. సరే, ఈ యుద్ధాల గురించి మీకు తర్వాత చూద్దాం. ఈ స్త్రీ గురించి చూసినట్లయితే గర్భిణి అయిన స్త్రీ అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా తన చర్మంతో ఒక మాంసపు ముద్దను కప్పివేసిందని అర్థం. రెండోదిగా జీవం పొంది ఉన్నది, అంటే తన గర్భంలో ఉన్న బిడ్డ జీవం పొందినవాడని అర్థం. ఆ జీవాన్ని ఎలా పొందుతూ వచ్చాడు? దేవుడైతే ఒక మాంసం ముద్దగా పెట్టాడు, కానీ పెట్టిన తర్వాత ఎక్కడ ఎదుగుతూ వస్తున్నాడు చెప్పండి? పెట్టిన తర్వాత ఎక్కడ ఎదుగుతున్నాడు? ఏమ్మా, మీరు పిల్లల్ని కనలేదా? దత్త తీసుకున్నారా, లేదా ఏడన్నా కానీ పక్కన పెట్టిన వాళ్ళు తీసుకొచ్చుకున్నారా? మరి ఇప్పుడు దాకా ఎందుకు? పిల్లల్ని కనలేదా? కన్నారు కదా, మరి చెప్పొచ్చు కదా. కానీ ఆ యొక్క బిడ్డని దేవుడు దేవుడు గర్భంలో పెట్టిన తర్వాత ఆ బిడ్డ ఎలా ఉంటున్నాడు? మరి అది చెప్పడానికి ఏమి? బిడ్డ చచ్చిపోతేనే కదా, చచ్చిపోయి తిరగలేదని అనుకుంటాం. తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? ఒక రోజు తిరగకపోతే వాడు ఎందుకు తిరగలేదని హాస్పిటల్ పరిగెత్తాం. వాడు తన్నపోతే రోజు ఎందుకు తనలేదని పరిగెత్తాం. పెద్దరిన తర్వాత ఎటు తంతాడు, అప్పుడు హాస్పిటల్ పరిగెత్తాల్సిందే. కాబట్టి ఏమవుతుందంటే, గర్భంలో ఉన్న బిడ్డ జీవాన్ని పొందుకున్నవాడు ఉంటాడు. అంటే తల్లిలో ఉన్న జీవము తన బిడ్డకిస్తుంది. తన చర్మము ద్వారా బిడ్డను కప్పుతుంది. దేవుడు తన గర్భాన్ని పెట్టినప్పుడు అక్కడ అర్థం ఏంటంటే, పెట్టాడా లేదన్న తర్వాత సంగతి. అక్కడ అర్థం ఏంటంటే, ఆ స్త్రీ యొక్క విధానం, ఆమె యొక్క కనబడిన దర్శనం యొక్క అనుభవం ఏంటంటే, ఆమె తన గర్భంలో ఉన్న బిడ్డకి తన జీవాన్ని ఇచ్చిందని అర్థం. ఏం చేసిందండి? తన జీవాన్ని ఇచ్చింది. అంటే తనలో ఉన్న జీవాన్ని తీసి ఏం చేసింది? తన బిడ్డకి ఇచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ఇప్పుడు తల్లి జీవం కలిగిందిగా ఉంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎలా ఉంటాడు? అందుకే చూడండి, ఎప్పుడైనా డెలివరీ అయ్యేటప్పుడు చాలాసార్లు మనల్ని అడుగుతూ వస్తారు, ఏమనంటయ్యా, ఇద్దరైతే కష్టం, ఎవరో ఒకళ్ళు కావాలి, ఛాయిస్ మీరు తీసుకోండి అంటారు లేదా? అప్పుడు మనం ఏమంటాం? బిడ్డ పోతే పోయాడు, తల్లి ఉంటే చాలు అంటాం. ఒకవేళ మీ అదృష్టం కొద్దీ 2-3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత బిడ్డ గర్భంలో మోపిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమంటాం? ఏమపోతే ఇంకా కామం చేసుకోవచ్చులే, ముందర మోపిల్లోని అయితే బయట తిండి అంటారు. అనేవాళ్ళు లేరా? ఉండొచ్చేమో మోపిల్లోడి కోసం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక స్త్రీ తన గర్భములో బిడ్డకి ఏం చేస్తుందండి? తన జీవాన్ని ఇచ్చి పోషిస్తుంది. తనలో ఉన్న జీవం, తను ఏ జీవం అయితే కలిగి ఉందో, చూడండి బ్రదర్స్గా మన బాధ్యత ఏంటంటే, ఆ పుట్టిన బిడ్డను పెంచడమే మన బాధ్యత. కానీ తల్లి అయితే తనలో ఉన్న జీవాన్ని తన బిడ్డకు కూడా ఇస్తుంది. ఒక మాట చెప్పమంటారా? చాలాసార్లు స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు బిడ్డ అడ్డం తిరిగడం చచ్చిపోయిన స్త్రీలు చాలా మంది ఉంటారు. డెలివరీ టైంలో గురకు వచ్చిందని ఇంకోటి బలహీనతో చచ్చిపోయేవాడు చాలా మంది ఉంటారు. చాలా మంది ఆ యొక్క లోపల ఉన్న బిడ్డ చనిపోతే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయి చనిపోయేవాడు చాలా మంది ఉంటారు. అవునా? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, వీళ్ళ ఇక్కడ రాయబడుతున్నమాట, జీవము. ఆ స్త్రీ తనలో ఉన్న జీవం తన బిడ్డకు అనుగ్రహిస్తూ వచ్చింది. తనలో ఏ జీవం అయితే ఉందో ఆ జీవాన్ని ఏం చేస్తుందండి? తన కుమారుడికి అనుగ్రహిస్తుంది. తన గర్భంలో ఉన్న బిడ్డకు అనుగ్రహిస్తుంది. కానీ గర్భవతి అంటే తన చర్మంతో ఒక మాంసం ముద్దను కప్పిందని అర్థం. గర్భవతి అంటే తనలో ఉన్న జీవము తన గర్భంలో ఉన్న బిడ్డకి తనలో ఉన్న జీవాన్ని ఇచ్చిందని అర్థం. తాను జీవాన్ని కోల్పోతున్నప్పటికీ, తను జీవాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నప్పటికీ, తనలో ఉన్న జీవం కొద్ది జీవమైనా తన బిడ్డకిస్తుంది. గర్భవతి అంటే అది. తన చర్మంతో ఒక మాంసం ముద్దను కప్పి కాపాడుతుంది. తనలో ఉన్న జీవం మరొక మాంసం ముద్దలో ప్రవేశింపజేసి తాను సగం జీవంతో ఉండేది గర్భవతి అంటే. ఇక మూడోదిగా చూస్తున్నట్టయితే, ఒక మాట చెప్పాలంటే, జీవం పొందిందంటే ప్రాణముతో, ఇంకా చెప్పాలంటే శ్వాసతో ఉన్నారు, సజీవమై ఉన్నదని అర్థం. జీవం కలిగిందంటే అర్థం ఏంటి? ప్రాణముతో, శ్వాసతో ఉన్నదని, సజీవంగా ఉందని, సజీవమైన శిశువు అని అర్థం. తన గర్భంలో ఉన్న బిడ్డకి ప్రాణం ఇస్తుంది, సజీవుడిగా ఉంచుతుంది, ఇంకా శ్వాసనిస్తుంది. తన శ్వాసను తన బిడ్డకి ఇచ్చి బ్రతికించుకుంటుంది గర్భవతి అంటే. మూడోది చూసినట్టయితే, గర్భవతి అంటే రండి మనం చూద్దాం. ఇదేందో డాక్టర్ క్లాసులు కాదండి ఈరోజు చెప్తుంది. హాస్పిటల్లో డాక్టర్ క్లాసులు అనుకోవాకండి, గర్భవతికి ఎట్లా ఆపరేషన్ చేయాలి అవి కాదు. రండి మూడో విషయాన్ని చూసినట్టయితే,
దేవుని వాక్యం చూస్తాం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం. గర్భవతి అంటే మొట్టమొదటిగా తన చర్మంతో ఒక మాంసముద్దను కప్పివేసిందని అర్థం. తనలో ఉన్న జీవాన్ని తన బిడ్డకి ఇచ్చిందని అర్థం. మూడవదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఇక్కడ మూడో కోణం ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి? మూడో మాట, గర్భవాసనైనది మొదలుకొని, ఇంకా ఏమంటాడండి? గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు వేడితివి, ఇంకా తల్లి గర్భంలో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అంటే తల్లి గర్భంలో నుండి ఉద్భవింపజేయబడిన చేసిన వాడు నీవే అంటాడు. అంటే అప్పటివరకు తల్లి గర్భంలో ఎలా ఉన్నాడు అంటే, తల్లి గర్భంలో ఎలా ఉన్నాడు? రాయబడుతున్న మాట ఏంటంటే, ఎలా ఉన్నాడక? మరుగై ఉన్నాడని అర్థం. ఎలా ఉన్నాడు? మరుగుగా. తల్లి తన గర్భములో తన బిడ్డను తనలో మరుగు చేసుకుంది. తల్లి ఏం చేసిందండి? తన బిడ్డను తనలో మరుగు చేసుకుంటూ వచ్చింది. అంటే బయటికి కనబడనేకోకుండా గర్భవతి అంటే అర్థం ఏంటంటే, అంటే బయటకు కనబడచ్చు అంటే కనబడదులేండి, వాస్తవం చెబుతున్నా. గర్భవతి అంటే తన బిడ్డని తనలో మరుగు చేసుకుంది, అంటే దాచుకుంటూ వచ్చింది. తన బిడ్డని ఎవరికి కనబడనివ్వకుండా, ఒక మాట చెప్పాలంటే మరుగు చేయబడిందంటే గర్భంలో ఉన్న బిడ్డను, గర్భంలో దాచి ఉంచిన బిడ్డను, దాగి ఉన్న బిడ్డ అని కూడా చెప్పొచ్చు. ఆ బిడ్డను ఏం చేసిందంటే తల్లి మరుగుగా చేసుకుంది. గర్భవతి అంటే తన చర్మంతో ఒక మాంసముద్దను కప్పేస్తుంది. గర్భవతి అంటే తనలో ఉన్న జీవాన్ని తన గర్భంలో ఉండవాడికి ఇస్తుంది. గర్భవతి అంటే తన బిడ్డను తనలో మరుగు చేసుకుంటుంది. ఇప్పుడు ఘట సర్పం ఏంటి? బయట పెడితే మింగుదామని చూస్తుంది. ఏమని చూస్తుందండి ఘట సర్పం? 5-6 వచ్చినా చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్టే, 5వ వచ్చిన కానీ చదివినట్టే ఆ ఘట సర్పం మింగటానికి సిద్ధంగా ఉంటుంది. ఆ ఘట సర్పం మింగటానికి చూస్తున్నప్పుడు తన బిడ్డను తాను ఏం చేస్తుంది? ఘట సర్పం తన దగ్గరకు వస్తున్నా, తన దగ్గర ఉంటున్నా ఆమె ఏం చేస్తుందండి? తనలో ఉన్న బిడ్డను మరుగు చేసుకుంటుంది. తనలో ఉన్న బిడ్డని మరుగు చేసుకుంటుంది. ఎట్లా మరుగు చేసుకుంటుందంటే సూచన చెబుతున్నా, కానీ అలా కాదులేండి. చాలాసార్లు మనం ఫోటోలు దిగుతాం, ఫ్యామిలీగా కానీ రకరకాల విధానాలు ఫోటోలు దిగేటప్పుడు అప్పుడప్పుడు జెంట్స్ని అంటాం, కొద్దిగా పొట్టలో అప్పుడు పెట్టంటాం. ఎందుకంటాం? ఫోటోలు ఎట్లా నుంచుంటే ఎట్లుండిద్దండి, పొట్ట అంతా బయటకు వచ్చినట్టుండిద్ది. అందుకే ఫోటో దిగుతున్నప్పుడు ఏమంటాం? కొద్ది లోపల పెట్టి పొట్ట లోపల పెట్టాడు. వాడు ఏం చేస్తాడు? ఇట్టంటాడు. దారిద్రం కొద్ది ఊపిరి ఆగిపోయింది అనుకో, ఆ ఫోటో కాస్త ఫ్రేమ్ వేయాల్సి వచ్చింది. ఏమేయాల్సి వచ్చింది? ఫ్రేమ్ వేయాల్సి వచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే, దాయటానికి మానవుడు చాలా ఊపిరి లోపల పీల్చుకుంటాడు. కానీ ఈ స్త్రీ చూడండి, గర్భవతి అయ్యున్నప్పటికీ తన గర్భవతి అంటే తన గర్భంలో ఉన్న బిడ్డని మరుగు చేస్తుందంట. మరుగుగా చేస్తుంది ఆమె. అంటే తల్లి మరుగైన గర్భాన్ని ధరించింది. గర్భవతి తన గర్భంలో ఉన్న బిడ్డని మరుగు చేస్తుందంటే, ఒక మాటలో చెప్పాలంటే గర్భంలో ఉన్న దాన్ని బిడ్డని ఏం చేస్తుంది? జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మరుగు చేయబడుతుంది ఆ గర్భం. ఆ గర్భంలో ఉన్న బిడ్డ ఏమవుతుందండి? మరుగు చేయబడుతుంది. అంటే బయటకు కనబడే స్థితి లేదు, బయటకు కనబడేటటువంటి అనుభవం లేదు. బయటకు కనబడుకోకుండా ఆ గర్భంలో ఉన్న శిశువు ఏం చేయబడుతున్నాడు? మరుగు చేయబడుతున్నాడు. ఈరోజు యేసు ప్రభువారు తన కలువరిశిలో త్యాగం, యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టిన అనుభవాన్ని చూడగా, ఈ స్త్రీ తన బిడ్డను ఎలాగైతే మాంసం ముద్ద కప్పుతుందో అలా మనల్ని కప్పటానికి, ఈ స్త్రీ తనలో ఉన్న జీవం ఎలాగైతే తన గర్భంలో ఉన్న బిడ్డకిస్తుందో, యేసు ప్రభువారు తనలో ఉన్న జీవాన్ని మనకి ఇవ్వడం కొరకు, ఇంకా తన బిడ్డను తనలో ఎలా మరుగు చేసుకుంటుందో, మనల్ని ఆయనలో మరుగు చేసుకోవడానికి, మనల్ని ఆయనలో కనపరుచుకోవడానికి, మనల్ని ఆయనలో కలిపి వేసుకోవడానికి, మనల్ని ఆయనలో మరుగు చేయడానికి
ఆయన కలువరి శిలువ త్యాగం చేస్తూ వచ్చాడు. ఆయన శిలువ త్యాగమే మన పైన మనం కప్పబడిన వారికి ఉన్నాం, మనము జీవం కలిగిన వారికి ఉన్నాం. ఆయన కలువరి శిలువ త్యాగమే మన జీవితంలో ఏమైందండి, మరుగు చేయబడుతున్నాం మనం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గర్భవతి అంటే తన బిడ్డను మరుగు చేస్తుంది, గర్భంలో దాస్తుందని అర్థం. ఏం చేస్తుందండి? దాచేస్తుంది. గర్భంలో నా బిడ్డని, ఆ శిశువుని ఏం చేస్తుందండి? దాచేసుకుంటుంది, బయటికి కనబడకుండా, బయటికి రానికోకుండా. ఇంకా చెప్పాలంటే మరుగుగా ఉంది అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా ఉంచిపెట్టుకుందంట గర్భంలో, పోగొట్టుకోకుండా, ఎవరికి కనబడుకోకుండా. కానీ ఇక్కడ ప్రియులారా, దేవుని వాక్యం చెప్పినట్టు గర్భవతి అంటే ఇది చర్మంతో కప్పబడింది, తనలో ఉండే జీవం ఆ బిడ్డకి ఇచ్చిన, తనలో ఉండే బిడ్డకి, ఇంకా తన బిడ్డను తనలో మరుగు చేసుకుంటుంది, ఇతరులు చూపించుకోకుండా. అందుకే చూడండి, పూర్వ దినాల్లో ప్రెగ్నెంట్ అయిన స్త్రీకి ఎక్కడ స్కానింగ్లు చేశారా? వాళ్ళు స్కానింగ్లు చేయబడలేదు కాబట్టి 18 మందిని కన్నారు. మనం స్కానింగ్లు చేస్తున్నాం కాబట్టి 2 కట్టడానికి కష్టమైపోతుంది. అర్థమవుతుందండి? వాళ్ళు స్కానింగ్లు అవి లేవు కాబట్టి 18 మంది, 10 మంది అయినా, ఎంతమంది అయినా కనగలిగారు. ఇప్పుడు ఈ స్కానింగ్ల వల్ల ఏమవుతుందంటే రేడియేషన్ ఎక్కువైపోయి గర్భానికి కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. కానీ ఈ స్త్రీ ఎట్లాంటి ఆమె, తన బిడ్డను తనలో మరుగు చేసుకుంది, ఇతరులకు కనబడకోకుండా. ఎందుకంటే ఆ బిడ్డ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ బిడ్డ దేవుని సింహాసనం ఎదుట ఉండాలి, ఆ బిడ్డ దేవుని సింహాసనం దగ్గర ఉండాలని చెప్పని తన బిడ్డను ఏం చేస్తుంది? చర్మంతో కప్పింది, తన బిడ్డలో జీవం ఉంచింది, తన బిడ్డని మరుగుగా దాచిపెట్టుకుంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. సంఘం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని తనతో కప్పు వేస్తున్నాడు, ఇంకా తన జీవాన్ని మనకిచ్చాడు. ఇంకా మహిమగల సంఘంగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని మనల్ని కప్పాడు, మన పైన కప్పాడు, మనలో తన జీవాన్ని ఇచ్చాడు, మనల్ని తనులో మరుగు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంత గొప్ప ధన్యత క్రీస్తు ద్వారా మనకు జరుగుతుంది. ఈ స్త్రీ యొక్క అనుభవాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఇది ఎన్నోమాట? 3. 4వ విషయాన్ని చూద్దామండి. అడోరేసైంది పురుగులు వస్తున్నాయి. 4వ విషయాన్ని మనం చూసినట్టే రండి. 4వ మాట, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే ప్రియులరా, 4వ మాట ఏంటంటే షారా గురించి మనం చూస్తున్నాం. షారా ఎలాంటి ఆమె అంటే గొడ్రాలు, 90 సంవత్సరాల ప్రాయం, కుడియాడకం వచ్చిందా? ఇంకంటే ఆమె పిల్లలకు అంటమన్నది సాధ్యమేనా? అసాధ్యం. మరి అలాంటి స్థితిలో కూడా ఏం జరుగుతుంది? షారా ఒక గర్భం ధరిస్తుంది. అంటే అర్థం ఏంటంటే తన గర్భంలో ఒక బిడ్డని ఇమిడి చేసుకుంటుంది. ఇమిడిపోవడం అంటే అర్థం ఏంటి అంటే, ఓ మాట చెప్పాలండి, అంతర్గతంగా ఉన్నవాడని అర్థం. అంతర్భాగంగా అంటే అర్థం ఏంటంటే అర్థం ఏంటి? విడదీయరానంత బంధముగా తన గర్భంలో ఆ బిడ్డను దాచిపెట్టుకుందంట. విడదీయరానంత బంధం. చూడండి, ఒక్క విషయంలో అర్థం చేసుకోవాలి. ఇమిడి ఉన్నది అంటే తన బిడ్డని తనలో ఇమిడియేటట్టు చేసుకుంది. తన బిడ్డని తనలో ఇమిడియేటట్టు చేసుకుంది. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే తన బిడ్డని, అంటే ఒక మాటలో చెప్పాలంటే విడదీయరానంతగా భాగంగా, విడదీయలేనంత భాగముగా ఉందని అర్థం. చూడండి, తన గర్భంలో ఉన్న బిడ్డను విడదీయగలుగుతామా? ఇప్పుడు పుట్టిన తర్వాత మరి ఇష్మాయిల్ని ఏం చేసింది? షారా పంపించేసింది తన దగ్గర నుంచి. పంపించిందా లేదా? ఇష్మాయిల్ ఉండటానికి వీల్లేదు, నా కుమారుడికి అడ్డంగా ఉంటాడు, పంపించామని చెప్పి అబ్రాహాంతో చెప్పినప్పుడు అబ్రాహాం ఏం చేశాడు? తన మూల సదిరి హాగారు నెత్తి మీద పెట్టి నువ్వు బయలుదేరమ్మని చెప్పి పంపించేసాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా ఉన్నాడు ఇష్మాయిల్. కానీ గర్భంలో ఇక్కడ ఉంది ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు బయటకు వచ్చిన తర్వాత నెట్టివేయబడ్డా? లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే తన బిడ్డని తనలో ఏం చేసింది? తన బిడ్డను తనలో ఇమిడ్చుకుంది. ఇమిడ్చుకోవటం అంటే విడదీరానంత బంధముగా, విడదీరానంత బలముగా తన బిడ్డను తనలో కాపాడుకుంటూ వస్తాడు. తన బిడ్డ అంతగా కాపాడుతుంది. తన గర్భంలో ఉన్న బిడ్డని
ఎవరు కూడా విడదీయలేనంతగా, ఎవరు కూడా విడదీయకూడనంతగా తన గర్భంలో ఉండే బిడ్డను ఏం చేస్తుందండి? కాపాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన మహిమగల సంఘముగా చేసి, మనం పరలోక రాజ్యాన్ని కూడా విడదీయలేనంత, దేవుని రాజ్యాన్ని కూడా విడదీయబడినంతగా, దేవుని నుంచి కూడా విడదీయబడినంతగా, దేవునిలో నుండి కూడా విడదీయబడినంతగా మనం సిద్ధపడాలని మన కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా ఒక గర్భవతి అంటే తన చర్మంతో తన మాంసపుందుని ఎలా కప్పుతుందో, ఒక గర్భవతి అంటే జీవం పొందిందిగా తన బిడ్డకి ఎలాంటి జీవం ఇస్తుందో తనలో ఉన్న జీవం. గర్భవతి అంటే తన బిడ్డను తనలో ఎలా మరుగు చేసుకుంటుందో, గర్భవతి అంటే తన గర్భంలో ఉన్న బిడ్డని తనలో ఎలా ఇమిడ్చుకుంటుందో, అలాగే యేసుప్రభువు వారు మన జీవితాల్లో కూడా మన ఎడల అలాంటి క్రియలు జరిగించిన వాడు ఉండాలి. దాన్ని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి, ప్రభువుని గణపరిచేవారు కూడా. మహిమగల సంఘం అంటే చెప్పండి, మహిమగల సంఘం అంటే ఏంటి? మహిమగల సంఘం అంటే ఆయన చేత కప్పబట్టం. మహిమగల సంఘం అంటే ఆయన జీవం మనం పొందుకోవటం. మహిమగల సంఘం అంటే తనలో మనల్ని మరుగు చేసుకోవటం క్రీస్తులో. మహిమగల సంఘం అంటే ఆయనలో మనల్ని ఇమిడ్చుకోవటం. ఇప్పుడు చూడండి, పాలులో నీళ్లు ఇమిడ్చుకుంటుందా లేదా? పాలు నీళ్ళని చెప్పండి, పాలు నీళ్ళని ఇమిడ్చుకుంటుందా లేదా? ఖచ్చితంగా ఇమిడ్చుకుంటుంది కదా. ఎక్కడ పాలు ఇమిడ్చుకుంటున్నాయి? అక్కడ నాకు చూపించండి. పెరిగేసిన తర్వాత నాకు దగ్గర తీసండి చూద్దా. పాలలో నీళ్లు ఇమిడ్చుకుంటున్నాయి అని చెబుతున్నారు. ఇమిడ్చుకుంటుంది కదా. మరి పెరుగు పెట్టినప్పుడు ఎందుకు నీళ్ళు కనపడుతున్నాయి? మరి కలిపి నీళ్ళు కనపడవు పెరుగు పెట్టినప్పుడు? మరి ఇమిడ్చుకోలేదు కదా. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది అక్క? పాలల్లో నీళ్ళు పోతే ఇమిడిపుచ్చుకుంటుందంట. మరి పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాలల్లో నుండి. మరి పాలల్లో నీళ్ళు ఇమిడిపోయినప్పుడు మరి పెరుగులో కూడా ఇమిడిపోయి ఉండాలి కదా. కాదక్క, విషయం చెప్పంటారా? పాలులో మనం తోడేసినప్పుడు పాలు ఎంత శాతం ఉందో అంత శాతం వరకే పెరుగుగా మారింది. ఆ పాలల్లో మిగతావి నీళ్లు ఎంత అయితే ఉంటాయో అంతవరకు అవి నీళ్లు లాగానే ఉంటాయి. నీళ్ళల్లో తోడైతే కాచినటువంటి పాలు దాంట్లో నీళ్లు కూడా కలిపేసి ఉంటాయి. దాంట్లో ఒక చుక్క మనం మజ్జిగేసినంత మాత్రాన ఆ నీళ్లు కూడా పెరుగులా మారవు. ఏవైతే ఒరిజినల్ పాలు ఉన్నాయో వాటి వరకే. మరి అది ఏమర్థం అంటే ఇంకేమట్లా మన కంటికి ఏంటంటే కలిసిపోయినట్టుగా ఉంటాయి. ఎంత గొప్పోళ్ళు అంటే పాలల్లో నీళ్లు ఇమిడిపోతాయంటే అవి ఇమిడిపోయినాయి, ఒక మాటలో కొట్టేశారు. మరి పెరుగు దగ్గరకు వచ్చేదాకా నీళ్ళు బయటకు పోతున్నాయిగా. అంటే పాలల్లో నీళ్లు ఎప్పటికీ ఈమడవు, కలిసిపోయినట్టుంటాయి కానీ కలిసిపోవు. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, మనము లోకంలో ఉండం కానీ లోకంలో కలిసిపోం. మనం లోకంలో లోకంలో కలిసిపోం. ఎందుకని? మనం దేవుని పెట్టాం. కలిసేరంటే వాళ్ళు అసలు పాలు కానీ లేరు, నీళ్ళే మొత్తం. అర్థమవుతుందండి? మనం లోకంలో ఉన్న పాలల్లో నీళ్లు పోసిన పాలు నీళ్ళని ఇమిడ్చుకోలేవు. అవి ఇమిడ్చుకోవడానికి కూడా ఇష్టపడవు పాలు. కానీ మనం ఏంటంటే పాలల్లో కాసి నీళ్లు పోసేసుకుని చాయ్ పత్తి వేసుకుని ఏదో ఒకటి తాగేసేస్తూ ఉంటాం టీ అనుకుని. కానీ ఒరిజినాలిటీ ఎప్పుడు బయటకు వచ్చింది? కలిసి ఒక రోజు దాన్ని పుటం వేసినట్టు పాలను పొంగిచ్చినప్పుడు ఆ పొంగిన పాలు వేడి ఆగిపోయిన తర్వాత చల్లారినప్పుడు దాంట్లో ఒక చుక్క మజ్జిగ చుక్క వేస్తే అప్పుడు రేపటి దినానికి నీకు బయటపడిద్ది. ఏం బయటపడుతుంది? నీళ్ళు ఎన్ని కలిపారో ఆ నీళ్లు ఇమిడిపోయినా లేవన్నా బయటపడింది. పాలల్లో ఉన్న నీళ్లు బయటపడాలంటే అవి ఇమిడ్చుకుందా లేదని బయట కావాలంటే ఒక చుక్క మజ్జిగేస్తే రేపు పొద్దున వరకు నువ్వు ఎదురు చూస్తే అప్పుడు తెలిసేది. ఎప్పటికీ పాలు నీళ్లను ఇమిడ్చుకోలేవు తనలో, అవి ఎప్పటికైనా బయటపోయేస్తుంది. పెరిగే పాలే పెరిగే నీళ్ళే ఎప్పుడు కూడా తనలో ఇమిడ్చుకోవాలి. అట్లాగే సంఘం ఎప్పుడైనా లోకంలో ఉన్నంత కాలం కూడా లోకము సంఘం లోకానికి సిలువ వేయబడింది. మనం లోకంలో ఉంటాం కానీ, లోకంలో నివసిస్తాం కానీ లోకంలో మనం ఇమిడిపోయామా? మహిమగల సంఘం కాదు. ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే తన బిడ్డను తనలో ఇమిడ్చుకుంటుంది, తన లోపలే కలిపేసుకుంటుంది. అంటే ఏమో నీళ్ళని కాదు సుమ్మి, లేదా బిడ్డ నీళ్ళని కాదు, తన రక్త మాంసములో తన బిడ్డను కలిపేసుకుంటుంది. దేవుడు అనుమతించినటువంటి గర్భాన్ని ఆ స్త్రీ ఏం చేస్తుంది? తనలో కలిపి వేసుకుంటుంది.
పాలు నీళ్ళను కలిపేసుకోలేకపోతారు. కానీ దేవుడు అనుమతించిన గర్భమును ఆ చిన్న మాంసం ముద్దను తల్లి ఏం చేస్తుందండి, తన దేహంలో ఇమిడ్చి వేసుకుంటుంది. కాబట్టి గర్భవతి అంటే చర్మంతో మాంసం ముద్దను కప్పి ఉంది. రెండు, గర్భవతి అంటే జీవము, తన జీవాన్ని తన బిడ్డకి ఇచ్చింది అన్నట్టు. గర్భవతి అంటే తన బిడ్డను తనలో మరుగు చేసుకుంది. గర్భవతి అంటే తన బిడ్డను తనలో ఇమిడ్చి వేసుకుంది, కలిపి వేసుకుంది తనలో. ఒకటి, వాడు నల్లగా పుట్టినా వాడు తెల్లగా పుట్టినా ఏమనేది, వాడు నా బిడ్డే అనేది. అంటే అర్థం ఏంటి, తనలో ఇమిడ్చి వేసుకుందని అర్థం. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దారే. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అది వచ్చిందని సంతోషించవాకన్నా, మాది మీ గురించి కాదులే. ఏది సేవ గురించి వచ్చినాయి మాదే నన్ను నవ్వుకుంటూ వస్తారు. ముందర దేవుని అడగం, చదివితే వచ్చేసిందంటే అది మాదే సేవే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట అండి ఇది, 5వదిగా ఏమని రాయబడితే వచ్చిందండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అంటే మొదటి కోణం ఏంటంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఆమెలోనే ఉన్న బిడ్డ అని అర్థం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను గుర్తెరుగుతుని అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆ బిడ్డ? ఎక్కడికి వచ్చాడండి ఆ బిడ్డ? ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆమెలోనే ఉన్న బిడ్డ. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, నేను నిన్న గర్భంలో రూపింపక మునిపే నేను ఎరిగితున్నా అంటున్నాడు. సో రూపించక మునిపే ఎరిగాడని ఏం చేశాడు, గర్భంలో పెట్టాడు. సో గర్భంలో ఈ బిడ్డ రావటం ద్వారా ఏమైంది, ఈ బిడ్డ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఒక గర్భంలోకి ఒక బిడ్డను దేవుడు అనుమతించాడు. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నట్టు ఆమెలోనే ఆ బిడ్డ ఉన్నట్టు. ఇప్పుడు ఏం గర్భం ధరిస్తే ఆమె డెలివరీ అయిద్దా? గర్భం ధరించిన వాళ్ళు ఒకళ్ళు, డెలివరీ ఇంకోళ్ళు అవుతారా? సరే అట్టంటే అర్థం కాదులేండి. ఇప్పుడు భార్య గర్భం ధరించింది, భర్త వెళ్ళి నొప్పులు పడతాడా? నేను డెలివరీ అవుతాను, నేను బెడ్ మీద పడుకుంటాను, డెలివరీ అవుతాడు, ఎట్ట అవుతాడు? అది అసంభవం కదా. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గర్భవతి అంటే తన బిడ్డని తనలోనే ఉంచుకుంది, ఆమెలోనే బిడ్డను కలిగి ఉంది, ఆమెలోనే తన బిడ్డను ఉంచుకుంది. అది బయటికి రానివ్వట్లా, బయటి వాళ్ళకి కనబడిపోకుండా తనలోనే దాచిపెట్టుకుంది. ఒక మాట చెప్పాలంటే ఆమెలోనే తన బిడ్డను పెట్టుకుందంటే అక్కడ ఏమంటాడు, నేను నిన్ను గర్భమును రూపింపక మునిపే నేను ఎరుగుతున్నా అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను అసలు గర్భంలో మీ తల్లి గర్భంలో పెట్టక మునిపే నేను ఎరిగా, కానీ నీ తల్లి గర్భంలో పెట్టిన తర్వాత ఏం చేస్తుంది తల్లి? ఆమె తన గర్భంలో ఆమెలోనే ఆ బిడ్డను దాచిపెట్టుకుంటారు. ఆమెలోనే ఆ గర్భాన్ని దాచిపెట్టుకుందన్న దానికి అర్థం ఏంటంటే, ఒక రోజు డెలివరీ అయిన తర్వాత, ఓ రోజు ప్రసవ దినాలు వచ్చిన తర్వాత, నొప్పులు బాధ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆ బిడ్డ ఎన్ని తప్పులు చేసినా, ఆ బిడ్డ ఎన్ని పొరపాట్లు చేసినా, ఆ బిడ్డలో ఎన్ని లోపాలు ఉండా తనలోనే పెట్టుకుంటుంది తప్ప బయట తీసుకెళ్తుందా? చూడండి, అందరూ వచ్చి అంటారు, మీ అబ్బాయి ఎట్లా అంటాడు, మీ అమ్మాయి ఎట్లాంటిది అట్లాంటిది అని చెబుతారు. మనం ఏమంటాం, నా బిడ్డ చాలా మంచోడు, నా కుమారుడు చాలా మంచోడు, నా బిడ్డ చాలా మంచిది అంటాం. అంటామా అనమా? అంటాం. అంటే అర్థం ఏంటి, మన బిడ్డను మనలోనే ఉంచుకుంటున్నాం, బయటికి మనం తీసుకురాట్లా. బయటికి తీసుకొస్తున్నాం అంటే అర్థం ఏంటి, నువ్వు ఎట్లాంటి దాని, నువ్వు అట్లాంటి దాని అని తల్లిదండ్రులు తిడుతున్నారు అనుకో, దానికి అర్థం ఏంటి, నిన్ను బయట పెట్టారని అర్థం. కానీ ఇక్కడ అర్థం ఏంటి, నా ఎదుటి వ్యక్తి వచ్చి తిడుతున్నా, నా బిడ్డ మంచివాడు, నా కుమార్తె మంచిది, నా బిడ్డ మంచివాడు, ఏం తప్పు చేయదు అంటే తనలో ఉంచుకుందని అర్థం. సో అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈమె ఏం చేస్తుందండి, తనలోనే తన బిడ్డను ఉంచుకుంది, తనలోనే ఉంచుకుంటే తప్ప బయట ఎండవేయటానికి కానీ, లేదా నేను ఎందుకు ఈ బాధపడాలి, ఆ ఘట సర్పానికి ఇచ్చేస్తే సరిపోయేది అన్నట్టు లేదు. ఆమె ఆ ఘట సర్పం మింగేసేది అన్నట్టు లేదు, తనలోనే ఉంచుకుంటుంది. దేవుడు అనుమతించినప్పుడు డెలివరీ అయిపోయి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి కొరకై ఆమె కూడా ఒక పాత్రగా అక్కడ వాడబడుతూ వస్తుంది.
సో ఇక్కడ తనలోనే గర్భవతి అంటే ఆమెలోనే బిడ్డ కలిగి ఉండటం, తనలోనే ఒక బిడ్డని కాపాడుకుంటున్నాడు, తనలోనే ఒక బిడ్డను దాచిపెట్టడం అన్నారు. తనలోనే ఒక బిడ్డను దాచిపెట్టడం, ఆ బిడ్డను బయటికి పడేయకోకుండా ఆ బిడ్డను దాచిపెట్టడం గర్భవతి అంటే. బయటికి పడేయటం అంటే నేను ఒక మాట చెప్పమంటారా, ఈ రోజుల్లో చాలా మంది ప్రెగ్నెంట్లు అయితే, ఈ రోజులను కాదు గత దినాల్లో కూడా, ఆ ప్రెగ్నెంట్ ఉంచుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏ బొప్పాయి అను పూర్వ దినాలు బొప్పాయి తింటే గర్భం పోయిద్ది అంటారు. మరి వాస్తవం లేదు, పెద్దలకు తెలియదు. ఇంకా ఇప్పుడైతే ట్యాబ్లెట్లు కూడా వచ్చినాయి, అబార్షన్ అంటాం. ఈ అబార్షన్ అంటే ఏంటి, ఏదైతే దేవుడు మాంసం ముద్దను గర్భం ఇచ్చాడో ఆమెలోకి అనుమతించబడిన ఆ మాంసం ముద్దను ఏం చేస్తున్నారు, మాకు వద్దని బయటికి నెట్టేసుకోవడం. అబార్షన్ అంటే అంతే కదండి. గర్భవతి అయ్యింది, నాకు ఈ గర్భం వద్దని ఆ లోపల ఉన్న మాంసం ముద్దను బయటికి నెట్టేయటమే కదా, ఆ మాంసం ముద్దలు బయటికి పడేయటమే కదా. నిజంగా ఆ మాంసం ముద్దలకి దేవుడు వాక్కునిస్తే మనల్ని ఎన్ని తిడతాయో. ఇప్పుడు చూడండి, చాలా మంది యొక్క జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆమె గర్భము ధరించింది, గర్భం అంటే గర్భిణి అంటే ఆమెలోనే బిడ్డ ఉన్నాడని అర్థం. తనలోనే ఒక బిడ్డ ఉన్నాడు, తనలోనే ఒక బిడ్డను కలిగి ఉంది. తాను రెండుగా లేదు, ఒకటిగాని తనలోనే ఒక బిడ్డను కలిగి ఉందని అర్థం. ఇది దర్శనంలో ఉన్న స్త్రీ అంటే. గర్భవతి అంటే ఆమె గర్భవతి అన్నదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. గర్భవతి అంటే తన చర్మంతోనే ఒక మాంసం ముద్దను కప్పివేసింది. గర్భవతి అంటే తనలో ఉన్న జీవాన్ని తన గర్భంలో ఉన్న బిడ్డకి ఇచ్చింది. గర్భవతి అంటే తన బిడ్డను తనలోనే మరుగు చేసుకుంది. గర్భవతి అంటే తన బిడ్డను తనలోనే ఇమిడ్చి వేసుకుంది, తన బిడ్డలో తాను కూడా ఇమిడి ఉంది. గర్భవతి అంటే ఆమెలోనే బిడ్డ ఉన్నాడు, తనలోనే తన బిడ్డను పెట్టుకుంటుంది, బయట పడవేయటానికి ఇష్టపడుతున్నా. ఘట సర్పం ఉండ ఏదుండ. ఇక ఐదో మాట ఇది. ఆరోదిగా చూస్తున్నట్టే రండి. గర్భవతి గర్భిణి అయి ఉందంటే అర్థం ఏంటంటే, ఆరో మాట, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. సరే, ఇక్కడ మనం చూస్తున్న ఆరో కోణం ఏంటంటే, సమూయేలు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి, గర్భము గురించి చూస్తున్నాం. సమూయేలు గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలు పేరు పెట్టాను. సమూయేలు పేరు పెట్టింది అంటే ఇక్కడ సమూయేలు పేరు పెట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, హన్నా యొక్క జీవితం చూస్తున్నాం అంటే నిజముగా ఏకమై ఉన్నదని అర్థం. ఏంటండి, నిజముగా ఏకమైంది అంటే తల్లిలో ఉన్నది ఒక బిడ్డ, అది ఏమైందండి, నిజముగా ఏకమైందంట తల్లితో. అంటే దానికి అర్థం ఏంటంటే నిజముగా ఏకమై ఉన్నది. నిజముగా ఏకమై ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే, ఏడొక మాట చెప్పనండి, ఇంకా తల్లి నుండి వేరు కాని అని అర్థం, లేదా తల్లితో ఒకటిగా ఉన్న శిశువు అని అర్థం. ఇంకా తల్లి నుండి వేరు కానిది కానీ, ఇంకా చెప్పాలంటే తల్లి నుండి వేరు కానిది, తల్లిలో ఒకటిగా ఉందని అర్థం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆరో కోణం ఏంటంటే, గర్భవతి అంటే గర్భిణి అంటే అర్థం ఏంటంటే నిజముగా ఏకమై ఉన్నది. దేంతో ఏకమై ఉంది, తన గర్భంలో ఉన్న శరీరంతో ఏం చేస్తుంది, ఏకమైపోయిందంట. అంటే ఏకమైపోవటం అంటే అర్థం ఏంటి, కలిసిపోయిందని అర్థం. తన గర్భములో ఉన్నటువంటి ఆ యొక్క ముద్దతో ఏమి కూడా ఏమైపోయింది, కలిసిపోయింది. ఏకమైపోవటం నిజముగా ఏకమైందంటే కలిసిపోయిందని, నిజంగా కలిసిపోయింది. అందుకే ఆమె గుణ లక్షణాలు అప్పుడప్పుడు పిల్లలకు వస్తాయి. చూడండి, తల్లి గుణ లక్షణాలు అప్పుడప్పుడు ఎవరికి వస్తాయి, పిల్లలకు వస్తూ ఉంటాయి. ఓసారి తల్లి మాట్లాడతారు, ఒక్కోసారి తల్లి లాంటి ప్రవర్తిస్తూ వస్తారు, ఒకసారి తల్లిలాగానే ఉంటారు. అందుకే మనం అంటాం, ఒకసారి ఏమంటావు, నువ్వు అచ్చం మీ తండ్రిరా అంటావు, ఒకసారి అచ్చం మీ తల్లి అంటావు. అంటే అర్థం ఏంటి, ఆమె నిజముగా
ఇంకా ఒక మాట చెప్పండి, నిజముగా తన బిడ్డతో తన గర్భంలో ఉన్న ముద్దతో ఏకమై ఉంది కాబట్టి ఆ బిడ్డ ఎంతగా ఉండ సరే తల్లిలోనే వేరు కాకుండా ఉన్నాడు కాబట్టి ఇంకా తల్లిలోనే వేరు కాకుండా తల్లిలోనే ఇమర్చబడి ఉన్నాడు, తల్లిలోనే ఇమర్చబడి ఉన్నాడు. అందుకే గర్భవతి అంటే అంటాం మనం ఏంటంటే నిజముగా తన గర్భంలో ఉన్న మాంసముతో ఏకమై ఉన్నదని అర్థం. ఏమై ఉందండి? నిజముగా ఏకమైంది. తన గర్భంలో ఉన్న మాంసపు ముద్దతో నిజముగా ఏకమైపోయిందంట. అదేదో ఉత్తతో చెప్పే మాటలు కాదు, ఊరకనే చెప్పే మాటలు కాదు అవి. తన శరీరము నిజముగా తన గర్భంలో ఉన్నటువంటి మాంసం ముద్దతో ఏమైంది? ఏకమైపోయిందంట, కలిసిపోయింది. ఆ శరీరం విభజించబడ్డ, విడిగా లేదు. ఏమైందండి? ఏకమైపోయింది, కలిసిపోయింది. కాబట్టి తన గర్భంలో ఉన్న బిడ్డ విషయమై, ఆ బిడ్డ ఎవరు ఏంటి అన్న తర్వాత చూద్దాం. కానీ ఆ బిడ్డ మొదటిగా చర్మంతో మాంసం ముద్ద కప్పివేయబడ్డాడు. ఆ బిడ్డ జీవముని, తల్లి యొక్క జీవాన్ని పొందుకున్నాడు. ఆ బిడ్డ తల్లి ద్వారా మరుగు చేయబడుతున్నాడు. ఆ బిడ్డ ఏమై ఉన్నాడు? ఇమిడి ఉన్న బిడ్డ తల్లిలో ఇమిడి ఉన్నాడు. ఆ బిడ్డ ఆమెలోనే ఉన్నాడు. ఇంకా ఆ బిడ్డను చూసినట్టే నిజముగా ఏకమై ఉంది. తన గర్భంలో ఉన్న మాంసం ముద్దతో తల్లి ఏమై ఉందండి? గర్భవతి అంటే ఏకమైపోయింది. అంటే ఆ గర్భంలో ఉన్న బిడ్డతో దేవుడు ఏ బిడ్డనైతే పెట్టాడో ఆ బిడ్డతో నిజంగా కలిసిపోయిందంట. అంటే చాలాసార్లు చూడండి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత, పిల్లలు పెళ్ళిడికి వచ్చిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత ఏమవుతాడు? మనతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డా, వేరే కాపురం పెట్టడానికి, వేరే సంసారం అని అంటాడు. అవునండి. కానీ తల్లి వాడు ఎలాంటి వాడైనా, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడైనా, దేవుడు తన గర్భంలో ఒక బిడ్డను పెట్టినప్పుడు ఆ తల్లి ఏం చేసిద్ది? వాడు బ్రతికిన తర్వాత విడదీస్తాడని మొదటే విడిపోయిన అనుభవం ఉండిద్దా? సో అది చూడండి, అసలు అనుభవం చూడాల్సింది ఏంటంటే బయటికి రాకముందేమో తల్లి తనలో ఏకం చేసుకుంటుంది, ఆ బిడ్డని తనతో ఏకమైపోతుంది. కానీ ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లితో ఏకం ఉండలేకుండా తల్లి నుండి విడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రుల నుండి విడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆరో కోణం ఏంటంటే, గర్భవతి అంటే నిజముగా తన గర్భంలో దేవుడు పెట్టినటువంటి గర్భముతో ఏకమైపోయింది ఆ ముద్దతో అని అర్థం. ఆ ముద్దతో ఏమైందంటే కలిసిపోయింది ఆ ముద్దలో. ఇక ఆ తల్లి తన దేవుడు పెట్టినటువంటి ముద్దల మాంసం ముద్దలు ఏమైంది? కలిసిపోయింది. గర్భవతి అంటే అంతే. ఇక 7వ విషయం గర్భవతి అంటే రండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఇక లేదమ్మా చదవటానికి, అదే ఉందా వచ్చిన? ఆపు, చదువు ఆపమ్మా. కానీ ఇక్కడ మనం చూస్తున్న 7వ కోణం ఏంటంటే, గర్భవతి అంటే తల్లి. అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? యోబు గ్రంథంలో మనం చూసినట్టే ఏమని రాయబడుతూ వస్తుంది? యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్టు ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతూ వచ్చిందండి? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భంలో మమ్మల్ని రూపించిన వాడు ఒకడే కదా. ఏమంటాడండి? నన్ను గర్భంలో రూపించిన వాడు ఒకడే, నా తల్లి గర్భంలో నన్ను రూపించిన వాడు ఒకడే అని ఎవరు చెబుతున్నారు? యోబు చెబుతున్నాడు. సరే, యోబు చెబుతున్నాడు, స్నేహితులు చెబుతున్నాడు, తర్వాత మాట చెబుతున్నాడు కదా. ఏమంటున్నాడు? తల్లి గర్భంలో రూపించిన వాడు ఒకడే, ఆయన ఒక్కడే నన్ను తల్లి గర్భంలో రూపించాడు. ఇప్పుడు తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డకి వ్యత్యాసం చూపిస్తుందా? బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత వ్యత్యాసం చూపించవచ్చేమో. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వ్యత్యాసం చూపించిందా లేదా? చూపిస్తారు లేదా? రెబెకా ఏం చేసింది? తన గర్భంలో 2 జనపదములు ఉన్నాయి. ఒకదానికి ఒకటే పెనుగులాడుకుంటూ బయటకు వచ్చారు. మొదట వచ్చిన ఆయన పేరేమో ఏశావు, ఆయన ఒంటి శరీరం మీద రోమాలు కలిగిన వాడు. రెండో వ్యక్తి ఎవరు? నొన్నని వాడు యాకోబు. సో ఇద్దరు బయటకు వచ్చారు. కానీ తల్లి ఇద్దరిని సరిసమానంగా చూసిందా? ఇద్దరికి ఒకటేలాంటి ప్రేమను పంచిందా? లేదు. కానీ గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? బయటకు వచ్చిన తర్వాత ప్రేమిస్తుంది అక్క, గర్భంలో ఉండి కూడా ప్రేమిస్తుంది ఒకళ్ళని. మరి అదే నేను అడుగుతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? తల్లి మరియు శిశువు ఒకటే అన్నట్టు ఉంది అక్కడ.
ఒకడుండా 10 మంది ఉండా 5గురుండా తల్లి గర్భంలో ఎంతమంది ఉండా ఎలా ఉంటుందంటే అక్కడ ఒకటే తల్లి ఒకటేలాగా ఉంటారు. వాళ్ళు గర్భంలో ఎంతమంది ఉన్నా ఒకటేలాగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత విభేదాలు రావచ్చు, బాధలు రావచ్చు, కానీ గర్భవతి అంటే తల్లి మరియు శిశువు ఒకటేలాగా ఉన్నారు అన్నట్టుగా ఉందని అర్థం. ఒకటేలాగా ఉంటారు వాళ్ళు, విభజించబడలేదు. గర్భం వేరు, శిశువు వేరు, తల్లి వేరు కాదు. గర్భంలో ఉన్న శిశువు వేరు, గర్భవతి అయిన తల్లి వేరు అన్నట్టుగా లేదు. ఇద్దరు ఎలా ఉంటారు? ఒకటేలాగా ఉంటారు. సంఘం ఎప్పుడూ కూడా ఒకటేలాగా ఉండాలి, విభజించబడదు. అసలు నేను ఇంతవరకు చెప్పుకుంటొచ్చు కదా, గర్భవతి శిశువు, గర్భంలో ఉన్న బిడ్డ ఇలా ఉన్నాడు, చర్మంతో కప్పబడ్డాడు, జీవాన్ని పొందుకుని ఉన్నాడు, తన తల్లి చేత మరుగు చేయబడ్డాడు, తన తల్లిలో ఇమిడి ఉన్నాడు, ఆమెలోనే ఉన్నాడు, నిజంగా ఏకమై ఉన్నాడు తల్లితో, మరియు తల్లి మరియు శిశువు ఒకటే అయి ఉన్నాడు. అసలు ఈ బిడ్డ ఎవరు? చాలా మంది చెప్పే మాట ఏంటి తెలుసా? చాలా మంది ఇప్పుడు మీకు చెబుతున్నా చూడండి. ఆయన స్వరక్తం ద్వారా ఏం సంపాదించుకున్నాడు? సంఘం. ఇక్కడ మేము చెప్తున్నా చూడండి, సంఘాన్ని ఆయన స్వరక్తం ద్వారా సంపాదించుకున్నాడు. అవునా? సంఘము 100% అంటే 100% రోజు జయిస్తుందా? సాతాన్ని జయించే జీవితం ఉందా? చెప్పండి. సంఘము ఆయన స్వరక్తం ద్వారా సంపాదించుకున్నాడండి. 100% సంఘము ప్రతిరోజు సాతాన్ని జయించే అనుభవం ఉంటుందా? రాయొద్దు, ముందర అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. సంఘం అయితే ఉన్నప్పుడు మన ప్రకటన గ్రంథంలో జయించువాడికి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుని ధన్యత ఇస్తాను అని ఎందుకు అంటున్నాడు? అక్కడ జయింపు లేదని అర్థం, విజయవంతమైన జీవితం లేదని అర్థం. ఇప్పుడు నేను చదువు చూడండి, ఒక కోణంలో అర్థమవడానికి చెబుతున్నాను తప్ప అది కన్ఫామ్ అని కాదు. ఈ స్త్రీ సంఘానికి సూచనగా ఉందని చాలా మంది చెబుతున్నారు. సరే, సంఘము అనేది ఒక కోణంలో చూసుకుంటే మరి కుమారుడు ఎవరు? సంఘాన్ని సంపాదించింది యేసుప్రభువారు, సంఘానికి కుమారుడు యేసుప్రభు అనంట. సంఘానికి పుట్టిన కుమారుడు అంటే యేసుప్రభువే. అంటే బైబిల్లో కుమారుడు అంటే యేసుప్రభువే కదా, ఇంకెవరు ఉంటారు? అంతే కదా. ఈ టోపో అకండి, అది రాంగు, తలలో ఊపుతున్నారు. కానీ సంఘము, అసలు సంఘం ఎవరు? యేసుప్రభు స్వరక్తం ద్వారా కనబడింది. మళ్ళీ సంఘానికి కుమారుడు ఏంటి? మళ్ళీ యేసుప్రభు వస్తాడా? ఆయనే సంఘంగా చేసి ఆయన మన కుమారుడిగా పడతాడా? అది మనం నేర్చుకుంటాం చాలా మంది. సంఘములో నుండి జయించబడిన వారు ఉన్నారు. ఎవరండి? జయింపబడిన వారు. వారి గురించే బైబిల్ రాయబడుతూ వచ్చింది. వీరు అనేకమైన శ్రమల నుండి ఇంకా ఎన్నో వాటి నుండి వచ్చిన వారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం చదవండి మాట, నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం అన్నా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనం చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండ వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రలు వేయించుకుని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇటు వారి మీద రెండో మరణ అధికారం లేదు. వీరు దేవునికుని క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యమేరు. రాజ్యము చేదురు ఎలుదుగా చేదురు. అంటే వీళ్ళు ఎవరండి? జయించిన వారు. ఎవరు? జయించిన వారు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు సంఘాలతో చెబుతాడు, జయించిన వాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడంట. జయించువాడికి మరుగైన మన్నాను భుజింపనిస్తానంటాడు. జయించువాడికి కొత్త పేరుని ఇస్తానంటాడు. జయించువాడికి తెల్లరాతి మీద పేరు రాస్తానంటాడు. ఇవన్నీ దేనికి అంటే జయించడం. ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ఒక కోణంలో వాళ్ళు చెప్పిన రీతిలో మనం అర్థం చేసుకున్నా, గర్భవతి అంటే సంఘములో నుండే జయించేవారు వస్తున్నారు. సంఘానికి వెలుపుటి నుండి వస్తున్నారా? కాదు. ఎవరైనా సంఘంగా చేయబడే కదా జయించే జీవితం వస్తుంది. ఎవరైనా సంఘంగా అవ్వకపోతే వస్తారా? కాదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సరే మనం
వాళ్ళు చెప్పిన అంటే వేరే వేరే బైబిల్ పండితులు చెప్పిన కోణంలో చూసినా గర్భవతి అంటే సరే ఎవరైనా సరే ఇక్కడ ఏముంది, విజయాన్ని పొందిన వారని అన్నారు. సరే వీటి గురించి తర్వాత చూస్తాం. చెప్పే మాట ఏంటంటే గర్భవతి, గర్భిణి అయిన స్త్రీ, ఆ యొక్క దర్శనంలో కనబడిన స్త్రీ గర్భవతి ఉంది. గర్భవతి గర్భిణి అంటే తన చర్మంతో ఒక మాంసం ముద్దను కప్పివేసింది. ఇంకా తనలో ఉన్న జీవాన్ని తన గర్భంలో ఉన్న మాంసం ముద్దకిచ్చింది. తన బిడ్డను తనలోనే, ఆ మాంసం ముద్దను తనలోనే మరుగు చేసుకుంటుంది. ఆ మాంసం ముద్దలో ఇమిడిపోతుంది. ఆ మాంసం ముద్దను తనలోనే ఉంచుకుంటుంది. నిజంగా ఆ మాంసం ముద్దతో ఏకమై ఉంది. ఇంకా తల్లి మరియు శిశువు అంటే ఆ తన గర్భంలో ఉన్న బిడ్డ కానీ తాను కానీ ఒకటేలాగా ఉండాలి, విడివిడిగా లేరు. ఎలాగ ఉండాలని? ఒకటేలాగా. అందుకే సంఘం అంటుంది. చాలా మంది బైబిల్ జ్ఞానం అనేది సంఘం అంటే సంఘం ఒకటే. సంఘంలో నుండి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను ముగిచ్చేస్తున్నా. చాలా టైం ఎంత అయిందమ్మా? 7:30 అవుతుంది. ముగిచ్చేస్తా. చూడండి, సంఘము అని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటి విషయం అని అంటే, ఇప్పుడు సంఘములో నుండి ఎవరు వస్తున్నారు? జయించేవారు వస్తున్నారు. జయించేవారికి ఏమిస్తున్నాడు? అసలు జయించేవారు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? జయించేవారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం. మరి సంఘం ఎక్కడికి వెళ్తుంది? జయించేవారు పరలోక రాజ్యానికి వెళ్తే సంఘం ఎక్కడికి వెళ్తుంది? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చివరిలో, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనిత్తును అని ఒక చోట ఉంది. తర్వాత రెండో కోణం ఎక్కడ ఉంది అని అంటే, రెండో మాటను కూడా మనం చూస్తూ వస్తే మెల్లమెల్లగా ఒక్కో చోట మనకు కనబడుతూ వస్తాయి. జయించువారు, చూడండి 11వ వచనం 2వ అధ్యాయం. జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని పొందడు. ఇంకా ఎతుకుతుందేమో బైబిల్ ఆడ చదువుతుందో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అమ్మా, ఇంకా ఎత్తుకుంటూ పోతున్నాం ఎక్కడెక్కడో. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని ఇస్తానన్నాడు. 2 జయించువాడికి 11వ వచనంలో రెండో మరణం వల్ల హాని లేదు అన్నాడు. 3వదిగా జయించువారి గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం 3వ కోణం ఎక్కడ రాయబడుతూ వచ్చింది చెప్పండి. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 3వ కోణం 17వ వచనం 2వ అధ్యాయం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మనను భుజింపునెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వారికి తప్ప మరొకటికి తెలియదు. ఇది ఎన్నోసారి? 3. ఇక చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ వచనాలన్నీ చదువుకుంటూ వస్తే ప్రతి చోట మనం చూస్తాం. కాబట్టి జయించువాడు. 4వ విషయం చూడండి, 2వ అధ్యాయంలోనే 26-27 వచ్చిన, నేను నా తండ్రి వల్ల అధికారం పొంది ఉన్నట్టు జయించుచు అంతవరకు నా క్రియను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చి ఇనుపుదనంతో వారు ఏలుదురు. అంటే జయించేవాడి గురించి మాట్లాడుతున్నాడు. ఇనుపుదనంతో ఏలుతాడు. ఇంకా జయించేవాడి గురించి చెప్పాలంటే 3వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు ఉంటాయి. జయించేవాడు 5వ వచనం 3వ అధ్యాయంలో, వాడు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథం నుండి అతని పేరు ఏమాత్రం తుడిచిపెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇది జయించేవాడు గురించి. కాబట్టి ప్రియులారా, జయించేవారి గురించి అనేకమైన అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జయించడము. జయించడం. మన జీవితాల్లో జయించే అనుభవం ఉండాలి. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించువారు నా దేవుని ఆలయంలో స్తంభంగా చేసేదును, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపడిపోడు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగొచ్చున్న నూతనమైన విషయమును నా దేవుని పట్టణపు పేరు, కొత్త పేరు వాని మీద రాసేదను. ఇంకెక్కడ రాయబడి ఉంది చూడండి, 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండనిత్తును. ఇప్పుడు అర్థమవుతుందండి సంఘం అంటే ఏంటో అన్నది. జయించేవాడు అంటే ఇప్పుడు ఎవరు అర్థమవుతుందండి? నేను ఎప్పుడు చెబుతా, సంఘము రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు అని చెబుతా. ఎవరు వెళ్తున్నారంటే ఇప్పుడు కోణంలో అర్థం చేసుకుంటే మీకు ఇప్పుడు చెప్పబడిన మాటలో రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళు కాదు. ఎవరైతే సంఘముగా ఉంటారో, సంఘముగా తన జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే సంఘముగా ఉంటారో, సంఘం యొక్క స్థితిని కాపాడుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. వాళ్ళలో నుండి సింహాసనం దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే
జయించేవారు. ఇప్పుడు అర్థమవుతుందండి. రక్షణ పొందిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. వారి జీవితాల్లో అవకతవకలు ఉంటాయి. కొంతమంది కొంత లోకం కొంత దేవుళ్ళు ఉన్నట్టు ఆదివారం పండగ అన్నట్టు వచ్చి క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు సరైన రక్షణ అనుభవం లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ సంగతి అనవసరం. తర్వాత మిగిలిన సంఘం ఉంటుంది. ఈ సంఘములో నుండి ప్రతిరోజు ఇప్పుడు చెప్పబడిన 7 అనుభవం కలిగిన జయ జీవితాన్ని కలిగి ఉన్న వారు ఏం చేయబడతారండి? ఆయన సింహాసనం ఎదురుకి వెళ్తారు. ఇప్పుడు ఇదే సూచన తీసుకుని చెప్తారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ స్త్రీ కనగానే ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు? సింహాసనం ఎదుడికి కొనిపోబడుతున్నాడు. ఈ కొనిపోబడిన సింహాసనం ఎదుడికి బిడ్డ ఎల్లక మునుపు అతడు తల్లి గర్భంలో ఎలా ఉన్నాడంటే, సంఘంలో ఎలా ఉన్నాడంటే, క్రీస్తు స్వరక్తం ద్వారా క్రీస్తు ద్వారా కప్పబడి ఉన్నాడు. తర్వాత క్రీస్తు యొక్క జీవాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తే సంఘం కాబట్టి ఇంకా క్రీస్తు ద్వారా మరుగు చేయబడ్డాడు. క్రీస్తులో ఇమిడి ఉన్నాడు. క్రీస్తులోనే ఉన్నాడు. క్రీస్తులోనే ఏకమై ఉన్నాడు. క్రీస్తులోనే ఒకటిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ క్రీస్తు అంటే కాదు, సంఘముగా చూపిస్తుంది అంతవరకే. యేసు ప్రభువారే సంఘాన్ని సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గర్భవతి ఏమో గర్భంలో ఉన్న బిడ్డ గురించి తర్వాత నేను వచ్చే వారం నుంచి మనం ధ్యానిద్దాం. గర్భవతి అంటే ఇది ఒక గర్భవతి అని మనం అంటామంటే ప్రెగ్నెంట్ అంటాం కదా, ఆమె గర్భిణి గర్భవతి అంటే ఇది 7 అనుభవం కలిగిన అనుభవం. సో ఈ 7 అనుభవం కలిగిన స్త్రీయే ఆడ మనకు దర్శనంలో కనబడుతుంది గర్భవతిగా. గర్భవతి అంటే మరలా చదువుతుంది, తన శరీరమును మాంసం ముద్దను తన శరీరంతో కప్పింది. తనలో ఉన్న జీవాన్ని ఆ మాంసం ముద్దకి ఇచ్చింది. ఆ మాంసం ముద్దను తనలో మరుగు చేసుకుంది. ఆ మాంసం ముద్దని తనలో ఇమిడ్చుకుంది. ఆ మాంసం ముద్ద తనలో ఉంచుకుంది. ఆ మాంసం ముద్దలో ఏకమైంది. ఆ మాంసం ముద్ద తాను ఒకటయ్యి ఉంది. కాబట్టి సంఘం ఎలా ఉండాలంటే, ఎప్పటికీ కాపాడబడుతూ ప్రభువులో ఉంటూ, ప్రభువులో ఇమిడిపోయి, ప్రభువులో ఒకటిగా ఉంటూ, ప్రభువులోనే ఉన్నవారు మహిమ గల సంఘం. ఇప్పుడు నేను చెబుతా చూడండి. ఇప్పుడు ఈ మాట చెబుతూ కొంతమంది బాధ చేయొచ్చు. అదంటే మనకు కాదులేండి, చాలా మందికి ఒకవేళ యూట్యూబ్లో వర్తమానాలు ఏంటి, ఆమెలో ఉండే బిడ్డ ఎలా ఉంటారు చెప్పండి, ఆ శిశువు ఎలా ఉంటారు? ఒకటిగా ఉన్నాడు. ఇప్పుడు సంఘం అంతా ఎలా ఉండాలి? ఒకటిగా ఉంటేనే మహిమగల సంఘం. ఒకటిగా లేకుండా విభజించబడి కొట్లాట్లు గొడవలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండట్టు? మనకంటే వాటితో సంబంధం లేదు. మనం ఎట్లా దేవుని పని చేసేసుకుంటాం, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ సంఘంలో కొట్లాట్లు గొడవలు ఇక అదే పని మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నా, దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధి కొరకు సిద్ధపడుతున్నాను అనుకోండి, మనం సిద్ధపడిన వాళ్ళు అందరూ ఉంటాం. చాలా వరకు మనం అందరూ ఎక్కడికి వెళ్తున్నట్టు? మహిమగల సంఘంగా చేయబడుతున్నట్టు. అవునా? ఇప్పుడు ఎప్పుడు ఒకటేలా తల్లి మరియు శిశువు ఒకటేలాగా ఉండకోకుండా కొట్లాట్లు తల్లి కొడుకులు కొట్టుకుంటూ ఉంటారు అనుకో, అదేంటి మరి? కొట్లాట్లు గొడవలు జరుగుతున్నప్పుడు తప్ప ఏమైనా ఉందా? ఆడ భేదాభిప్రాయం తప్ప ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఏమైంది? తల్లి కొడుకులు ఇద్దరు తిట్టుకుంటున్నప్పుడు ఒకటిగా ఉండాలన్నమాట నెరవేర్చబడిద్దా? చూడండి, ఎప్పుడైతే సంఘంలో కొట్లాట్లు గొడవలు ఉంటాయో, ఎవరైతే కొట్లాట్లు పెడతారో, ఎవరైతే గొడవలు చేస్తారో, మీరు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, వీళ్ళు మహిమగల సంఘం కాదు. అర్థమవుతుందండి? ఎవరైతే కొట్లాట్ల గొడవల్లో ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు మహిమగల సంఘము కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, తల్లి శిశువు ఒకటేలాగా ఉంటారు కానీ విభజించబడి కొట్లాడుకోవట్లేదు కదా. ఇంకా ఘటసర్పం మింగటానికి సూచనగా ఉంటే ఘటసర్పం నుండి కాపాడుకోవడానికి తల్లి ప్రయత్నిస్తుంది, అంతేనా? అంటే ఇక్కడ ఒకటిగా ఉంటుంది కానీ కొట్లాట్లు ఏమన్నా? తనలో ఉండే బిడ్డతో కొట్లాట్లు లేవు. ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కూడా కొట్లాట్లు లేవు. ఎందుకనంటే అది మొత్తం కాసేపు ఆగండక, అది మొత్తం ఏమైంది? బిడ్డ తల్లి ఇద్దరు ఏమైపోయారు? ఒకటిగానే ఉన్నారు తప్ప డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బిడ్డ ఏమైనా కొట్లాట్లో గొడవలు జరుగుతున్నాయా? నిన్ను కనంగానే ఆ ఘటసర్పం వచ్చి మింగైపోతుంది, నేను ఇలా పారిపోవాల్సి వస్తుంది, ఇవన్నీ తల్లి ఆ బిడ్డ గురించి ఏమైనా బాధించబడిందా? ఏమైనా బాధపడుతుందా? ఆమె 1260 దినములు అరణ్యంలో పోషించబడతానికి వెళ్తున్నాను. నేను నిన్ను కంఠం ద్వారానే ఈ బాధ నాకు వచ్చిందని బాధపడుతుందా? లేదు. ఎందుకు? ఒకటేలాగా ఉంటుంది. సంఘం ఎప్పుడూ కూడా ఒకటిగా ఉంటేనే మహిమగల సంఘం. సంఘంలో ఎప్పుడైనా గొడవలు ఉండా, కొట్లాట్లు ఉండా, భేదాభిప్రాయాలు ఉండా, అవి సమాధాన పడకపోతే ఖచ్చితంగా వాళ్ళు మహిమగల సంఘము కాదు. సో వాళ్ళు ఏం చేయబడతారంటే, ఒక రోజు విడవబడతారు ఆ మహిమగల సంఘంలో. అప్పుడు నీవు నేను వెళ్ళి, అయ్యా ఈయన కూడా కాపాడన్నా, ధనవంతుడు నరకం నుండి ఏం చేస్తున్నాడు? అయ్యా నాకు 6-7 సహోదరులు ఉన్నారు,
లేదా 5-6 ఉన్నారు, వాళ్ళని కూడా కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు నరకం నుండి. ప్రభు ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం భూమి మీద ఉంది, అదిని గైకుంటే వాడు కూడా పరలోకానికి వస్తాడు, లేకపోతే వాడు కూడా నీలాగానే వస్తాడు అన్నాడు. మనం ఏంటంటే బయట వాళ్ళ గురించి మన ప్రార్థన సంగతి తర్వాత, మొదట మనం ఎలా ఉండాలా? క్రీస్తులో సంఘంలో ఒకటిగా ఉండడం కొరకు ప్రార్థన చేయాలి. తల్లి బిడ్డ ఇద్దరు ఒకటేలాగా ఉండాలి. అలా గర్భవతి అంటే తన గర్భంలో ఉన్న బిడ్డ తాను ఒకటే అని అర్థం. కాబట్టి మనం ఒకటేలాగా ఉండాలి. అందుకే చూడండి, ఒకటే అంటే ఏంటంటే ఆ గర్భంలో ఉన్న బిడ్డ బలహీనంగా ఉంటే ఏమి టాబ్లెట్లు వేసుకుంది, అవునా కదా? ఏమి నుండి ఆ బిడ్డకి వెళ్తున్నాయి కదా, ఏమి తింటేనే ఆ బిడ్డకు కూడా వెళ్తున్నాయి, అవునా? అంటే చూడండి, ఏదైనా బిడ్డకు బలహీనత ఉంటే ముందర ఏమి తింటుంది, ఏమి తిన్నదే తర్వాత ఏమి నుండి బిడ్డకి వెళ్తుంది. అంటే చూడండి ఎంత ఆలోచన, వారిద్దరూ ఒకటే. సో తల్లి బిడ్డ ఒకటేలాగా ఎలా ఉండాలి, సంఘం అంతా ఒకటేలాగా ఉండాలి. ఎప్పుడైతే కొట్లాట్ల గొడవల్లో కూరిపోతామో అప్పుడు మనం, నీవైనా నేనైనా సరే, నేనైనా నువ్వైనా, సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే, కొట్లాట్లో కూరుకుపోయి కొట్లాడుకుంటూ ఉంటే, తిట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటే మహిమగల సంఘంగా మనం లేమని అర్థం చేసుకోండి. ఒకవేళ నువ్వు సిద్ధపడతానని నీ మీద ఎవరన్నా కొట్లాడుతున్నా గొడవలాడుతున్నా ఉండా, వాళ్ళు మహిమగల సంఘంగా లేరని నీ మట్టుకు నువ్వు నీ జీవితాన్ని కాపాడుకోవడం ప్రార్థన చేసుకో. అది తల్లి యొక్క విధానం. గర్భవతి అంటే ఆ మర్మం మనకు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని బట్టి ఇలా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క అనుభవంలో మనం జయించిన వారికి ఆ సింహాసనం ఎదుటికి వెళ్ళడం కొరకై ప్రభు మనల్ని సిద్ధపడుతున్నట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు చూడొద్దు. ప్రార్థన వెంకటన్న చేస్తాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ప్రేమ నమ్మకముగల తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క గర్భము ధరించిన తల్లి మరి అనగా సంఘం తండ్రి, ఆ సంఘమును స్థాపించిన వాడు, నిర్మించిన వాడు నీవే ప్రభువా. సంఘములకు కావలసిన ఏర్పాట్లు, సిద్ధపాటు దేవా ఏ విధంగా ఉండాలని ఈ దాసులతో పలికిన మాటల కొరకే స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. నీ యొక్క రాజ్యములో, మహిమగల రాజ్యములో, నీ యొక్క తండ్రి మరి నీవు స్థాపించిన రాజ్యానికి వారసులుగా ఉండటానికి 2 కోణాలుగా మీరు విభజించి దేవా మా ముందుంచినందుకే నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. సహాయం చేయండి. మీరు సమాధానానికి లోకానికి వచ్చినారు దేవా. మరి తండ్రి, నీ రాజ్యముకు వారసులుగా ఉండాలంటే దేవా, మరి ఈ యొక్క మహిమ సంఘముగా మరి కిరీటం ధరించాలంటే దేవా, వీటినన్నిటిని అనుసరించి దేవా నీ ఏర్పాట్లు సిద్ధపాటే ఉండినప్పుడే దేవా మరి నీ యొక్క లోపల అధికారం నీతో ఉండుటకు ఇచ్చిన ఈ యొక్క లేఖన భాగాలను బట్టి స్తోత్రములు దేవా. లోకంలో అపవాది, ఘటాసర్పము మరి ఎప్పుడు మృంగాలని చూస్తున్నది ప్రభా తండ్రి. విశ్వాసులపైన, సంఘం పైన దేవా, నీ యొక్క సావాసం పైన తండ్రి మరి వాడు మోసం చేయాలి. మరి ఆనాడు తండ్రి నువ్వు మోసపోయినావు దేవా. దేవుడు గ్రహించి నేను వెలివేసి మరి దేవా నెట్టివేసినాడు. మరి నెట్టివేసినటువంటి అపవాది నీ బిడ్డలపైన ఈ భూమి మీద ఘటాసర్పముగా నిలబడి దేవా నీ బిడ్డలపైన చూస్తున్నాడు. ఎందుకో వాని అధికారము చెలాయించాలని దేవా. అలాంటి కోణములో ఉండకుండా విశ్వాసులమైన ఉన్న మమ్మల్ని దేవా లేఖన భాగాల ద్వారా మీరు సందర్శించడానికే నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అంతం వరకు సహించి దేవా నీ ఏర్పాట్లో, సంఘములో, సావాసంలో అన్నిట్లో దేవా ఏర్పాటు కలిగినప్పుడు మరి నీ రాజ్యంలో ఉంటారు. ఏదో నామక వాస్తే వచ్చి పోవడం తప్ప నీ యొక్క కార్యక్రమాలు, నీ ఏర్పాట్లు, నీ ఉద్దేశంలో అనుసరించినప్పుడు సాతాను సంబంధులుగా ఏర్పాటు చేసినావు. 2 కోణాలు మా ముందు దేవా
2 భాగాలు మా ముందు ఉంచినందుకే నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ నరసపురి ఎల్షదాయ ప్రార్థన మందిరంలో ఉండబడిన ప్రతి తండ్రి అవసరతలు, ఆలోచనలు దేవా మరి చాలా ఉన్నాయి తండ్రి. ఈ నూతన మందిరము మాకు ప్రవేశపెట్టి ఇంకా తండ్రి పాతది అమ్మాలి, కొత్తది కొని నీ యొక్క సంఘములో ముందుకు వెళ్ళి భారము బాధ్యత తీసుకొని ఎవరైతే తీసుకొని ముందుకు వెళ్తారో నీ రాజ్య వ్యాప్తిలో ఉంటారని లేఖన భాగాల ద్వారా మీరు దేవా చూపించినందుకై దేవా మరి ఎవరి మీద ఉంచావు, ఎవరు బాధ్యులు, ఎవరు దీని ముందు అనేది మరి వారే నిర్ణయించుకొని సిద్ధపాటు కలిగి ఏర్పాట్ల ముందు ఉన్నప్పుడే దేవా నీ కృప అనుగ్రహిస్తానని పలికిన మాటల కొరకై స్తోత్రములు, కృతజ్ఞత చెల్లిస్తున్నా. సహాయం చేయండి. ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవా 20 వాక్య లేఖనములు ఉంచినందుకై నీకు స్తోత్రములు. మిగతా వారి కూడికలు కూడా తండ్రి ఏది కూడా అన్నిట్లో కలిగి ఉండినప్పుడు ఈ జీవమర్మములు దేవా ఈ యొక్క తండ్రి మర్మాలు మేము తెలుసుకుంటాం. దేవా సహాయపడమని ప్రతి విషయంలో మేము ముందుండి నడుచుకున్నటకు నీ కృప అనుగ్రహించి దయచేయమని దేవా. ఇంకా తండ్రి శనివారం ఉపవాస ప్రార్థన కలిగి, ఆదివారం ఆరాధన కలిగి ఇలాంటి కార్యక్రమాలు తండ్రి అన్నీ కూడా మా ముందుంచినందుకే నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. సహాయం చేయండి. 31 దేవా నైటు దేవా ఉదయము మరి ఆత్మూరా మరి పరిచర్య జరుగుతూ అక్కడ పెద్దలు సంఘము కలిగి దేవా ఎబ్రోన్ పెద్దలు కలిగి కూడా అక్కడ వాక్య పరిచర్య నడిపించి మరి ఇక్కడ 31 నైట్ కూడా ఇక్కడ వచ్చి నీ పునాది వేసిన దినము, ప్రత్యేకమైన దినముగా నీకు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్న దినముగా రౌతు పునాది వేసి ఆ పునాది మరి ఆ సమయము ఎంతో గొప్ప దినము దేవా. దాన్ని మేము అందరము పాటించుకొని అందరము సహకరించుకొని సకాలములో మేముండి ప్రభా వచ్చే దైవజనులతో చెప్పబడినటువంటి వాక్యమును మీరు విని గ్రహించి నడుచుకున్నటకు మిగతా విషయాలన్నీ మీకే అప్పగించుకుంటూ దేవా ఇంకా పెండింగ్లు ఉన్నటువంటి పనులు, కరెంటు మరి పర్మిషన్, సొసైటీ విషయం, రిజిస్ట్రేషన్ విషయం ఇవన్నీ కూడా ప్రభా చాలా కలిగి ఉన్నాం. వాటిని అన్నిటిని కూడా మరి క్రమక్రమముగా నిశ్చిత ప్రకారముగా నీ ఉద్దేశముగా తండ్రి నడిపించుటకు నీ కృపను గ్రహించి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్కొని మనం కాపాడుటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమగల సంఘంగా మనం సిద్ధపడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.